వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ జ్ఞానేంద్రియాలు. ఈ టాపిక్ మనకు 9th క్లాస్ బయాలజీలో చదువుతాం, ఇంటర్మీడియట్ జువాలజీలో చదువుతాం అన్నమాట. సో 9th క్లాస్ బయాలజీ, ఇంటర్మీడియట్ జువాలజీలో ఈ జ్ఞానేంద్రియాల గురించి మనకు క్లుప్తంగా ఉందన్నమాట. జ్ఞానేంద్రియాలు అనేటివి ఎందుకు ఉపయోగపడతాయి, జ్ఞానేంద్రియాలు రకాలేంటి, ఈ జ్ఞానేంద్రియాల మీద శాస్త్రవేత్తలు ఎటువంటి పరిశోధన చేసినారో ఈ యొక్క చాప్టర్లో మనము చదువుకుంటాం అన్నమాట. సో జ్ఞానేంద్రియాలు అంటే ఏంటంటే మన చుట్టూ ఉండే పరిసరాలలో జరిగే మార్పులను కానీ లేదా సంఘటనలను కానీ కొత్త కొత్త పదార్థాలను కానీ వాటికి సంబంధించిన సమాచారాన్ని గ్రహించి వాటిని మెదడుకు పంపి తద్వారా మనకు ప్రతిచర్యలను ఉత్పత్తి చేయడానికి అతి ముఖ్యమైన నిర్మాణాలు ఏంటంటే జ్ఞానేంద్రియాలు. సో జ్ఞానేంద్రియాలు అంటే మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి? సమాచార సేకరణ కోసం ఉపయోగపడతాయి. సమాచార సేకరణ లేదా మార్పులకు సంబంధించిన సమాచారాన్ని, ఆహార సేకరణ కోసం ఉపయోగపడతాయి మరియు నివాసం వెతకటానికి ఉపయోగపడతాయి. నివాసాన్ని వెతకటానికి, ఆహార సేకరణ కోసము, నివాసం కోసము మరియు రక్షణ, ఇంకా మేట్స్ను ఫైండ్ అవుట్ చేయడానికి, సహచరులను గుర్తించడానికి, శరీర సమతాస్థితికి, బాడీ ఈక్విలిబ్రియం అంటాం. నెక్స్ట్ టేస్ట్, రుచి, వాసన మరియు స్పర్శ, వీటన్నిటి కోసము మనకు జ్ఞానేంద్రియాలు అనేటివి ఉపయోగపడతాయి. సో సమాచారాన్ని సేకరించడానికి జ్ఞానేంద్రియాలు ఉపయోగపడతాయి. ప్రకృతిలో లేదా సమాజంలో జరిగే మార్పులను గుర్తించడానికి జ్ఞానేంద్రియాలు ఉపయోగపడతాయి. ఆహార సేకరణ కోసం లేదా ఆహారాన్ని గుర్తించడం కోసము మనకు జ్ఞానేంద్రియాలు అనేటివి ఉపయోగపడతాయి. నివాసాన్ని వెతకడానికి కూడా మనకు జ్ఞానేంద్రియాలు అనేటివి ఉపయోగపడతాయి. రక్షణ అంటే శత్రువుల బారి నుంచి తమను తాము రక్షించుకోవడానికి కూడా జ్ఞానేంద్రియాలు అనేటివి ఉపయోగపడతాయి అన్నమాట. సహచరులను గుర్తించడానికి, శరీరం యొక్క సమతాస్థితి, బాడీ ఈక్విలిబ్రియం కోసము మరియు రుచి, పదార్థం యొక్క రుచి కానీ పదార్థం యొక్క వాసనను కానీ గుర్తించడానికి జ్ఞానేంద్రియాలు ఉపయోగపడతాయి. స్పర్శ, టచ్, సెన్సెస్ను గుర్తించడానికి కూడా జ్ఞానేంద్రియాలన్నీ ఉపయోగపడతాయి. సో ఇది జ్ఞానేంద్రియాల యొక్క ఉపయోగం. సో జ్ఞానేంద్రియాలు అనేవి మనకు సమాచారం ఎలా సేకరిస్తున్నాం, సమాచారాన్ని ఏ విధంగా సేకరిస్తున్నాం, మనము సమాచారాన్ని ఏ విధంగా సేకరిస్తున్నాం, ఆ సమాచారం ఆధారంగా ఏ విధంగా ప్రతిస్పందిస్తామో తెలియచేస్తాయి అన్నమాట. సో సమాచారాన్ని ఏ విధంగా సేకరిస్తున్నాము, ఆ సమాచారం ఆధారంగా ఒక జీవి ఏ విధంగా ప్రతిస్పందనలు చూపుతుందో తెలియచేసేటే ఏంటవి? జ్ఞానేంద్రియాలు. ఇంకా ఈ జ్ఞానేంద్రియాలు అనేవి మన శరీరంలో భాగంగా ఉంటాయి అన్నమాట. సో జ్ఞానేంద్రియాలు అనేవి మన శరీరంలో భాగంగా ఉండి ప్రతి ఒక్క సమాచారాన్ని గురించి మనకు తెలియచేస్తూ ఉంటాయి. శరీరంలో భాగమైనప్పటికీ ప్రకృతిలో లేదా సమాజంలో జరిగే ప్రతి ఒక్క సమాచారాన్ని గురించి మనకు తెలియచేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ జ్ఞానేంద్రియాలే లేకపోతే ప్రకృతిలో పరిశోధనలకు అవకాశమే లేదు. అతి ముఖ్యమైన సంఘటనల నుంచి అతి చికాకు సంబంధించే సంఘటనల వరకు ప్రతి ఒక్క సమాచారం అనేది మనం జ్ఞానేంద్రియాల ద్వారా మాత్రమే గ్రహిస్తామన్నమాట. ప్రతి ఒక్క సమాచారాన్ని మన మెదడుకు చేరవేసేటేంటి? జ్ఞానేంద్రియాలు. నెక్స్ట్ ఈ జ్ఞానేంద్రియాల గురించి చాలా శాస్త్రవేత్తలు ఎలా వచ్చాయో తెలియచేశారనమాట. మొట్టమొదటిసారిగా అరిస్టాటిల్ మరియు ప్లాటో. సో అరిస్టాటిల్ మరియు ప్లాటో అనేవారు అరిస్టాటిల్, ప్లాటో వీళ్ళు ఇంద్రియ జ్ఞానాలు 5 గురించి తెలియజేశారనమాట. సో ఇంద్రియ జ్ఞానాలు
5 అని తెలియచేశారనమాట. వీటిలో ఈ ఇంద్రియ జ్ఞానాలలో అతి ముఖ్యమైనది స్పర్శ జ్ఞానం అని తెలియజేశారు. ఎవరు వాళ్ళు? అరిస్టాటిల్ మరియు ప్లాటో అని ఇరువురు శాస్త్రవేత్తలు. ఇంద్రియ జ్ఞానాలు యొక్క సంఖ్య 5. ఈ ఇంద్రియ జ్ఞానాలలో అతి ముఖ్యమైనది స్పర్శ జ్ఞానం అని తెలియచేసినారనమాట. తర్వాతి కాలాలలో ఈ ఇంద్రియ జ్ఞానాల యొక్క సంఖ్యనే జ్ఞానేంద్రియాల సంఖ్యగా మారిందనమాట. సో తర్వాతి కాలాల్లో ఇంద్రియ జ్ఞానాల సంఖ్యనే జ్ఞానేంద్రియాల సంఖ్యగా మారింది. కానీ ఇంద్రియ జ్ఞానాలు అనేకం ఉన్నప్పటికీ ఇంద్రియ జ్ఞానాలు చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే ఇంద్రియ జ్ఞానాలు సెన్సెస్ గురించి చూస్తే వేడిమి కానీ, వేడిమి ఒక ఇంద్రియ జ్ఞానం, చల్లదనం ఒక ఇంద్రియ జ్ఞానం, పీడనం ఇదొక ఇంద్రియ జ్ఞానం, తరచుదనాలు మనకు ఫిజిక్స్లో చదువుతాం ఇదొక ఇంద్రియ జ్ఞానం, కంపనం ఇవన్నీ ఇంద్రియ జ్ఞానాలు అనమాట. సో పీడనం, తరచుదనం, కంపనాలు అనేవి ఇంద్రియ జ్ఞానాలు. కానీ వీటన్నిటిని జ్ఞానేంద్రియాలని అన్నాం. సో వీటన్నిటిని కలిపి స్పర్శ జ్ఞానం అని పిలుస్తాం మనం. ఇంద్రియ జ్ఞానాలు అనేకం ఉన్నప్పటికీ జ్ఞానేంద్రియాలు ఎన్ని ఉంటాయి? 5 మాత్రమే ఉంటాయి. సో ఇంద్రియ జ్ఞానాలు అనేకం ఉండొచ్చు కానీ జ్ఞానేంద్రియాల సంఖ్య ఎంత? 5. సో ఇంద్రియ జ్ఞానం ఇవన్నీ స్పర్శ జ్ఞానం కిందకే తీసుకుంటాం. వేడిమి, చల్లదనం, పీడనం, తరచుదనాలు, కంపనాలు అనేవి అనేక ఇంద్రియ జ్ఞానాలు ఉన్నప్పటికీ జ్ఞానేంద్రియాల సంఖ్య ఎంత ఉంటుంది? 5 మాత్రమే ఉంటుంది. తర్వాత ఈ అరిస్టాటిల్, ప్లాటో తర్వాత ఆల్బర్ట్ మ్యాగ్నస్ ఈయన 1220 సంవత్సరంలో ఈ జ్ఞానేంద్రియాల్లో స్పర్శ జ్ఞానం అతి ముఖ్యమైనదని వీళ్ళు చెప్పినారు, అరిస్టాటిల్ మరియు ప్లాటో. ఈ ఆల్బర్ట్ మ్యాగ్నస్ అని ఆయన ఏం చెప్పినాడంటే స్పర్శ జ్ఞానంలో నాడుల పాత్రను గురించి తెలియజేసినాడు. స్పర్శ జ్ఞానంలో నాడుల పాత్ర. సో స్పర్శ జ్ఞానంలో నాడులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయో తెలియచేసినాడు అనమాట. ఎవరతను? ఆల్బర్ట్ మ్యాగ్నస్. ఈయన ఇటలీలో చర్చి బిషప్ అనమాట. సో ఇటలీలో చర్చిలో ఒక బిషప్ అనమాట. సో చర్చి బిషప్ ఆల్బర్ట్ మ్యాగ్నస్ అని ఈయన స్పర్శ జ్ఞానంలో నాడుల యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుందో తెలియచేసినాడు అనమాట. ఇంకా ఇతను అరిస్టాటిల్ యొక్క ఆలోచనలకు ప్రభావితుడై విజ్ఞాన శాస్త్రం వైపుకు అడుగులు వేశాడు. అరిస్టాటిల్ యొక్క ఆలోచనలకు ప్రభావితమై విజ్ఞాన శాస్త్రం వైపుకు అడుగులు వేసిన వారిలో ప్రముఖుడు ఎవరంటే ఆల్బర్ట్ మ్యాగ్నస్. తర్వాతి కాలంలో 16వ శతాబ్దంలో జ్ఞానేంద్రియాలకు సంబంధించి శరీర ధర్మశాస్త్రం బాగా అభివృద్ధి చెందిందనమాట. ఫిజియాలజీ, జ్ఞానేంద్రియాలకు సంబంధించి ఫిజియాలజీ బాగా అభివృద్ధి చెంది అనేక ఉపకరణాలు అనేవి ఉత్పత్తి చేయడం జరిగింది. 1600 సంవత్సరంలో జోహెన్స్ కెప్లర్ ఈయన ఒక ఖగోళ శాస్త్రవేత్త అనమాట. ఈయన జ్ఞానేంద్రియాలలో కన్ను పాత్రను వివరించడానికి ప్రయత్నించాడు అనమాట. జ్ఞానేంద్రియాలలో కన్ను పాత్రను వివరించిన వారు ఎవరంటే కెప్లర్ అనైనా ఒక ఖగోళ శాస్త్రవేత్త. సో నెక్స్ట్ ఇంద్రియ జ్ఞానాలు ఏ విధంగా ఉపయోగపడతాయో చూద్దాం. ఇంద్రియ జ్ఞానం ఎలా జనిస్తుంది, వాటి యొక్క ఉపయోగాలు ఏమిటి? ఇంద్రియ జ్ఞానం ఇంద్రియ జ్ఞానాలు అనేవి ప్రకృతిలో ప్రేరణకు ప్రభావితం చేసే సమాచారం వైపుకు మనల్ని తీసుకొని పోవేవే ఇంద్రియ జ్ఞానాలు. సో ప్రకృతిలో ప్రేరణ కలిగించే అంశాలు ఉంటాయి. ఈ అంశాల వైపుకు మనల్ని ప్రభావితం చేస్తుందన్నమాట. ప్రభావితం చేసి దాని వద్దకు తీసుకొని పోయేదానికి సహాయపడేవే ఇంద్రియ జ్ఞానాలు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు చికెన్ పకోడా అంటే ఇష్టం అనుకో, దాని యొక్క సువాసనను మనకు తాకగానే అంటే ప్రేరణ, అది ఆ సువాసన అనేది ప్రేరణ తగులుతుంది, మనకు స్మెల్ చేస్తాం, బాగా వచ్చింది.
వచ్చినప్పుడు ఏం చేస్తాం, మనము దాని వైపుకు నడుచుకుంటూ వెళ్తాం అన్నమాట. అంటే ఇంద్రియ జ్ఞానం అనేది మనలో జనరేట్ అయ్యి దాని వైపుగా మనల్ని నడవడానికి తోడ్పడేదే ఇంద్రియ జ్ఞానాలు. సో ప్రకృతిలో ప్రేరణను ప్రభావితం చేసే అంశాల వైపుకు మనలను తోడుకొని వెళ్ళేవి లేదా తీసుకొని వెళ్ళే దానికి సహాయపడేవే ఇంద్రియ జ్ఞానాలు. ఈ ఇంద్రియ జ్ఞానాలు దేనికి తోడ్పడతాయి? మనం ఆల్రెడీ జ్ఞానేంద్రియాల గురించి చదువుకున్నాం. ఆహార సేకరణకు ఉపయోగపడతాయి. ఆహార సేకరణ అంటే స్మెల్ను బట్టి మనం ఆహారం ఎక్కడుందో వెతుకుతున్నాం. రక్షణ, శత్రువుల బారి నుండి రక్షించుకోవడానికి, ఇంకా నివాసాన్ని వెతుక్కోవడానికి, కళలు, సంగీతం, బాధలు అంటే భావోద్వేగాలు, ఆనందం కానీ బాధలు కానీ ఇటువంటి భావోద్వేగాలకు కూడా ఇంద్రియ జ్ఞానాలు అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఈ ఇంద్రియ జ్ఞానాలు అనేవి మనకు ఇంకా ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఏదైనా ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు లేదా కరువు కాటకాల్లో ఉన్నప్పుడు అతనికి సహాయం చేయాలి అనే భావన కూడా ఇంద్రియ జ్ఞానం ద్వారా మనకు వ్యక్తపడుతుందన్నమాట. ఇంకా ఈ ఇంద్రియ జ్ఞానాలు ఎలా జనిస్తాయి? ఇంద్రియ జ్ఞానాలు అనేవి నాడీ సంకేతాల వల్ల ఇంద్రియ జ్ఞానాలు అనేవి మనలో జనిస్తాయి. సో ఇంద్రియ జ్ఞానాలు అనేవి ఎలా ఉత్పత్తి అవుతాయంటే మనలో ఉత్పత్తి అయ్యే నాడీ సంకేతాలను ఉత్పత్తి చేసేటేంటి? జ్ఞానేంద్రియాలలో ప్రత్యేకమైన కణాలు ఉంటాయి. ప్రతి జ్ఞానేంద్రియంలో ఒక ప్రత్యేకమైన కణాలు ఉంటాయి. ఈ ప్రత్యేకమైన కణాలనే గ్రాహకాలు అంటారు, రిసెప్టార్స్. సో గ్రాహకాలు సమాచారాన్ని గ్రహించి ఆ సమాచారాన్ని నాడీ సంకేతాల రూపంలోకి మారుస్తాయి, నర్వ్ ఇంపల్సెస్. సో నర్వ్ ఇంపల్స్గా మారుస్తాయి. ఈ నర్వ్ ఇంపల్స్ వల్ల మనకేం జనరేట్ అవుతుందంటే ఇంద్రియ జ్ఞానాలు అనేవి జనరేట్ అవుతాయి. సో ఇంద్రియ జ్ఞానాలు అనేవి ఎలా ఉత్పత్తి అవుతాయి? గ్రాహకాలు సేకరించిన సమాచారాన్ని నాడీ సంకేతాల రూపంలో మార్చడం వల్ల మన శరీరంలో ఇంద్రియ జ్ఞానాలు అనేవి ఉత్పత్తి అవుతాయి. సో ఈ జ్ఞానేంద్రియ వ్యవస్థ అనేది చాలా సరళమైనది. చాలా సరళమైనది అనమాట. సో చాలా సరళంగా ఉంటుంది జ్ఞానేంద్రియ వ్యవస్థ. జ్ఞానేంద్రియాలు ఎన్ని రకాలు? 5 రకాలు. ఒకటి కన్ను, 2 చెవి, నాలుక, ముక్కు, చర్మం. ఈ 5ంటిని కలిపి మనము జ్ఞానేంద్రియాలు అంటాం. సో జ్ఞానేంద్రియాలు ఎన్ని రకాలు? 5 రకాలు. ఒకటి కన్ను, చెవి, నాలుక, ముక్కు, చర్మం. ఈ జ్ఞానేంద్రియాలకు ఉండే ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే జ్ఞానేంద్రియాలు అనేవి పరిస్థితులను బట్టి ప్రతిస్పందిస్తూ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండదు, కానీ అతనికి ఎక్కువగా ఆకలైనప్పుడు, వెజ్ ఫుడ్ దొరకనప్పుడు, నాన్ వెజ్ తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేనప్పుడు అతను ఏం చేస్తాడంటే ఆ ఫుడ్ను తినడానికే ఇష్టపడతాడనమాట. సో పరిస్థితులను బట్టి జ్ఞానేంద్రియాలు ప్రతిస్పందనలను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పరిస్థితులను బట్టి ప్రతిస్పందించడం అనేది జ్ఞానేంద్రియాల యొక్క ముఖ్య లక్షణం. సో జ్ఞానేంద్రియాల యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే పరిస్థితులను బట్టి ప్రతిస్పందనను ఉత్పత్తి చేయడం. సో జ్ఞానేంద్రియాలలో ఉండే ప్రత్యేకమైన కణాలను ఏమంటాం? గ్రాహకాలు అంటాం. ఈ గ్రాహకాలు సమాచారాన్ని గ్రహించి ఆ సమాచారాన్ని విద్యుత్ ప్రచోదనాలు లేదా నాడీ సంకేతాల రూపంలోకి మారుస్తాయి. ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఆర్ నర్వ్ ఇంపల్సెస్ రూపంలో ఉత్పత్తి చేయడం వలన మనలో ఎటువంటి జ్ఞానాలు కలుగుతాయి? ఇంద్రియ జ్ఞానాలు కలుగుతాయి. ఇంద్రియ జ్ఞానాలు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి? ఆహార సేకరణకు కానీ, రక్షణకు కానీ, నివాసానికి కానీ, సహచరులను గుర్తించడానికి కానీ, నెక్స్ట్ కళలు, సంగీతం, బాధలు వంటి భావోద్వేగాలు కానీ, ఇంకా కరువు కాటకాల సమయంలో ఇతరికి సహాయం చేయాలనే గుణం కానీ ఈ నాడీ సంకేతాల వల్ల మనలో ఇంద్రియ జ్ఞానాలు అనేవి ఉత్పత్తి అవుతాయి. నెక్స్ట్ ఉద్దీపన మరియు ప్రతిస్పందనలు అంటే ఏమిటి? ప్రేరణ మరియు ప్రతిస్పందనలు. జ్ఞానేంద్రియాలలో ఉండే ప్రత్యేకమైన కణాలను ఏమంటాం? గ్రాహకాలు అంటాం. జ్ఞానేంద్రియ వ్యవస్థ అనేది చాలా సరళమైనది.
సో నెక్స్ట్ ఉద్దీపన, ప్రతిస్పందన. స్టిములస్, రెస్పాన్స్. ఉద్దీపన మరియు ప్రతిస్పందన. ఉద్దీపన అంటే ఏంది? ప్రకృతిలో మార్పులు కానీ లేదా కొత్త ఉత్పత్తులు కానీ పదార్థాలు కానీ సంఘటనలు కానీ అవన్నీ ఉద్దీపనాలు లేదా ప్రేరకాలుగా ఉపయోగపడతాయి. సో జీవులకు పదార్థాలు, సంఘటనలు, ప్రకృతిలో జరిగే సంఘటనలు. ఇప్పుడు మనకు రష్యాకు ఉక్రెయిన్కు మధ్య యుద్ధం జరుగుతుంది, అదొక సంఘటన. ఈ సంఘటన అనేది ఉద్దీపనగా ఉపయోగపడి మనం ఆ ఛానల్ను చూడడానికి మనకు తోడ్పడుతూ ఉంటాయి అన్నమాట. సో పదార్థాలు, రుచికరమైన ఆహార పదార్థాలు చూసినప్పుడు, మార్పులు, ప్రకృతిలో జరిగే మార్పులు లేదా కొత్తదనం, ఇవన్నీ జీవులకు ఉద్దీపనాలు లేదా ప్రేరకాలుగా ఉపయోగపడి వాటి నుంచి సమాచారాన్ని గ్రహిస్తాయి అన్నమాట. ఏవి గ్రహిస్తాయి? జ్ఞానేంద్రియాల్లో ఉండే ప్రత్యేకమైన కణాలు. ఆ కణాలను ఏమంటాం? గ్రాహకాలు. సో ఉద్దీపనాలు, ప్రేరకాల నుంచి ఏం గ్రహిస్తాయి? అవి సమాచారాన్ని గ్రహిస్తాయి అన్నమాట. గ్రాహకాలు, రిసెప్టార్ సెల్స్ అంటాం వీటిని. సో ఈ రిసెప్టార్ సెల్స్ అనేవి ప్రకృతిలోని పదార్థాల నుంచి కానీ సంఘటనల నుంచి కానీ మార్పులు లేదా కొత్తదనం నుంచి కానీ సమాచారాన్ని గ్రహించి వీటిని ఏమిగా మారుస్తాయి? విద్యుత్ ప్రచోదనాలు, నర్వ్ ఇంపల్స్, విద్యుత్ ప్రచోదనాలుగా మారుస్తాయి అన్నమాట. ఈ విద్యుత్ ప్రచోదనాలు నాడుల ద్వారా ఎక్కడికి వెళ్తాయి? బ్రెయిన్కి వెళ్తాయి అన్నమాట. ఏ నాడి తీసుకెళ్తుంది? జ్ఞాననాడులు. సో ఈ జ్ఞాననాడులు సమాచారం, విద్యుత్ ప్రచోదనాల రూపంలో ఉండే సమాచారాన్ని జ్ఞాననాడులు గ్రహించి వీటిని ఎక్కడికి చేరవేస్తాయి? మెదడు లేదా వెన్నుపాముకు చేరవేస్తాయి. మెదడు లేదా వెన్నుపాముకు చేరవేస్తాయి. ఈ మెదడు లేదా వెన్నుపాములో సమాచారం ఏమవుతుంది? విశ్లేషింపబడుతుంది. సమాచారం విశ్లేషింపబడుతుంది అనమాట. విశ్లేషింపబడి తిరిగి చాలక నాడుల ద్వారా ఎక్కడికి వెళ్తుంది? మళ్ళా అవయవ భాగాలకు, అవయవాలకు వెళ్ళి అక్కడ ప్రతిస్పందనలు అనేవి జనిస్తాయి. సో అవయవాలకు వెళ్ళినప్పుడు రెస్పాన్స్ అనేది జనిస్తుంది అనమాట. రెస్పాన్స్ ఇది బ్రెయిన్ ఆర్ స్పైనల్ కార్డ్. సో సమాచారం అనేది గ్రాహకాలు గ్రహిస్తాయి. ఈ గ్రాహకాలు ఎక్కడ ఉంటాయి? జ్ఞానేంద్రియాల్లో ఉంటాయి. కన్నులో కానీ, ముక్కులో కానీ, చెవిలో కానీ, చర్మంలో కానీ, నాలుకలో కానీ ప్రత్యేకమైన కణాలు ఉంటాయి. వాటిని గ్రాహకాలు అంటాం. ఈ గ్రాహకాలు ప్రకృతిలో పదార్థాల నుంచి కానీ సంఘటనల వల్ల కానీ మార్పులు లేదా కొత్తదనం వల్ల ఇవి ప్రేరేపకాలుగా ఉపయోగపడి వీటి నుంచి సమాచారాన్ని గ్రహించి వాటిని విద్యుత్ ప్రచోదనాల రూపంలోకి మారుస్తాయి. ఈ విద్యుత్ ప్రచోదనాలను జ్ఞాననాడులు సేకరించి వాటిని మెదడు లేదా వెన్నుపాముకు పంపడం జరుగుతుంది. మెదడు లేదా వెన్నుపాము నుంచి ఇక్కడ సమాచారం విశ్లేషించబడుతుంది, అంటే అనలైజ్ చేయబడుతుంది అనమాట. సమాచారం అనాలసిస్ చేయబడుతుంది. అనలైజ్ చేయబడి అక్కడి నుంచి చాలక నాడుల ద్వారా అవయవాలకు చేరడం ద్వారా అవయవాల్లో ఏం చూస్తాం? ప్రతిస్పందనలు చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి వేడి నీటిలో చేతిని ముంచినాడు అనమాట. వేడి నీటిలో చేయిని ముంచినప్పుడు అక్కడ వేడి అనేది ఒక ఇంద్రియ జ్ఞానం. ఎలా వస్తుంది ఆ ఇంద్రియ జ్ఞానం అనేది? అదొక ఉద్దీపన. ఈ ఉద్దీపనకు సంబంధించిన సమాచారం గ్రాహకాలకు వెళ్తుంది. ఈ గ్రాహకాలు ఆ సమాచారాన్ని ఏం చేస్తాయి? విద్యుత్ ప్రచోదనాల రూపంలోకి మార్చి ఆ సమాచారం జ్ఞాననాడుల ద్వారా మెదడుకి వెళ్తుంది. మెదడు ఏం చేస్తుంది? ఆ సమాచారాన్ని విశ్లేషిస్తుంది. అది వేడిగా ఉందా, చల్లగా ఉందా, లేదా చేయి కాలుతుందా అనే సమాచారాన్ని విశ్లేషించి చాలక నాడుల ద్వారా అవయవానికి పంపుతుంది. అవయవం ఏం చేస్తుంది? ప్రతిస్పందనలు, అంటే చేతిని ఆ వేడి నుంచి బయటికి తీయడం జరుగుతుంది. అదే ప్రతిస్పందన. సో స్టిములస్ అండ్ రెస్పాన్స్. సో ఇది ఈ విధంగా ఉద్దీపనలు మరియు ప్రతిస్పందనలు అనేవి జీవిలో జరగడం చూస్తూ ఉంటాము. సో ఇది ఉద్దీపన. మరియు ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ జరగడానికి
మిల్లీ సెకండ్స్ వ్యవధిలో జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. కంటి రెప్ప కాలంలో జరుగుతూ ఉంటాయి. ఈ మొత్తం సమాచారం అనేది అతి త్వరగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ మెదడు లేదా వెన్నుపామే లేకపోతే, సో మెదడు లేదా వెన్నుపాము ఫంక్షన్ లేకపోతే మనము ఎటువంటి సమాచారాన్ని అవయవాలకు పంపలేము. అవయవాలకు పంపలేకపోతే ప్రతిస్పందనలు, రెస్పాన్స్ అనేవి మన శరీరంలో జరగదు. సో ఇది ఉద్దీపన మరియు ప్రతిస్పందనల యొక్క మేజర్ ఇంపార్టెన్స్. ఎటువంటి సమాచారము మన జ్ఞానేంద్రియాలు ఉద్దీపనాలుగా తీసుకుంటాయి, ఎటువంటి సమాచారానికి ప్రతిస్పందిస్తాయి, ఎటువంటి సమాచారాన్ని ప్రతిస్పందనలు చూపవు, ఎటువంటి మార్పులను గుర్తిస్తాయి అనే దాని గురించి చూస్తే జ్ఞానేంద్రియాలు అనేవి ప్రతి ఒక్క ఉద్దీపనకు ప్రతిస్పందనలు చూపవు. ఎటువంటి ఉద్దీపనలు చూపిస్తాయి? ప్రత్యేకమైన ఉద్దీపనలకు మాత్రమే, ప్రత్యేకమైన ఉద్దీపనలకు మాత్రమే ప్రతిస్పందనలను చూపిస్తాయి. అన్ని ఉద్దీపనలు ప్రతిస్పందనలు చూపవు, ఒక ప్రత్యేకమైన ఉద్దీపనలకు మాత్రమే ప్రతిస్పందనలు చూపిస్తాయి. 2, అధిక ఉద్దీపన అనున్నది అల్ప ఉద్దీపనలను కప్పివేస్తుంది. అంటే అధిక ఉద్దీపన అల్ప ఉద్దీపనలను కప్పివేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు టీ తాగుతూ ఉంటావు అనమాట. టీ తాగుతున్నప్పుడు మీ మదరో ఫాదరో ఎవరో ఒకరు లడ్డు కానీ అంటే దీనికంటే స్వీట్ ఉండే పదార్థాన్ని నీకు ఇచ్చినారు, దాన్ని తిన్నావు. తిని మళ్ళీ టీ తాగినప్పుడు ముందు తాగిన దానికంటే ఇప్పుడు టీ కొంచెము చప్పగా ఉన్నట్టు ఉంటుందన్నమాట. అంటే అధిక స్థాయి ఉద్దీపనలు అనేవి అల్పస్థాయి ఉద్దీపనలను కప్పివేస్తాయి. నెక్స్ట్ 3rd వన్, అతి చిన్న ఉద్దీపనలు. అతి చిన్న ఉద్దీపనలకు జ్ఞానేంద్రియాలు అనేవి ప్రతిస్పందనలు చూపవు, వాటికి అలవాటు పడిపోతాయి అన్నమాట. అతి చిన్న ఉద్దీపనలకు జ్ఞానేంద్రియాలు ప్రతిస్పందనలను చూపకుండా వాటికి అలవాటు పడిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ స్థిర ఉద్దీపనలు, ప్రతిరోజు జరిగే ఉద్దీపనలు. స్థిర ఉద్దీపనలను జ్ఞానేంద్రియాలు అసలు పట్టించుకోవన్నమాట. సో స్థిర ఉద్దీపనలు అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ముద్రణాలయంలో పనిచేస్తూ ఉన్నాడు అనుకో. ముద్రలు వేసే కొద్దీ మొదటి రోజు శబ్దాలకు భరించలేడు, 2వ రోజు భరించలేడు, 3వ రోజు కొద్దిగా తట్టుకోగలుగుతాడు, 4వ రోజు తట్టుకోగలుగుతాడు. అలాగే సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ ముద్రం యొక్క శబ్దాన్ని అతడు అలవాటు పడిపోవడం జరుగుతుంది. అంటే దానికి ప్రతిస్పందించడం మానివేస్తాడు. అంటే స్థిర ఉద్దీపనలకు జ్ఞానేంద్రియాలు పట్టించుకోవన్నమాట. స్థిర ఉద్దీపనలను పట్టించుకోవు. గ్రాహకాలు ఎటువంటి సమాచారాన్ని గ్రహిస్తాయి? ప్రత్యేకమైన ఉద్దీపనలకు మాత్రమే సుగ్రాహ్యత కలిగి ఉంటాయి. ఒక ప్రత్యేకమైన ఉద్దీపనను మాత్రమే గ్రహిస్తాయి, కానీ ప్రతి ఒక్క ఉద్దీపనను గ్రాహకాలు పట్టించుకోవు. లేదా మార్పును గుర్తిస్తాయి, కొత్తదనాన్ని గుర్తిస్తాయి, స్థిర ఉద్దీపనలను అసలు పట్టించుకోవు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము షర్ట్ ప్యాంట్ వేసుకుంటాం. ఈ షర్ట్ ప్యాంట్ డైలీ వేసుకుంటున్నాం కాబట్టి మనకు వేసుకున్నట్టు కూడా ఉండదన్నమాట. అంటే స్థిర ఉద్దీపనలను జ్ఞానేంద్రియాలు పట్టించుకోవు. సో ఇది ఉద్దీపన మరియు ప్రతిస్పందన యొక్క ముఖ్య ఉద్దేశం. ఎప్పుడెప్పుడు ఉద్దీపనలు ప్రతిస్పందనలు జరుగుతాయి, ఎప్పుడెప్పుడు జరగకుండా పట్టించుకోవు అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇది. సో నెక్స్ట్, జ్ఞానేంద్రియాలలో మొట్టమొదటిది కన్ను. జ్ఞానేంద్రియాలలో మొదటిది కన్ను. ఈ కన్ను మనకెందుకు? దృష్టి జ్ఞానాన్ని కలగజేస్తుందన్నమాట. ఇంద్రియ జ్ఞానాల్లో దృష్టి జ్ఞానం అంటే మనం కోరుకున్న లక్ష్యాలను చేరడానికి లేదా మారుతున్న పరిసరాల యొక్క మార్పులను గుర్తించడానికి ఉపయోగపడేదే ఈ కన్ను. సో దృష్టి స్పష్టత కోసం మనము కన్ను జ్ఞానేంద్రియాన్ని ఉపయోగిస్తాము. కన్నులో ముఖ్యంగా కన్ను రెప్పలుంటాయి, కను బొమ్మలు, కను పక్ష్మాలు, అశ్రు గ్రంథులు అనేవి ఉంటాయన్నమాట.
సో కంటిలో కనురెప్పలు, కనుబొమ్మలు, కనుపక్ష్మాలు మరియు అశ్రుగ్రంథులు, దీన్నే లాక్రిమల్ గ్లాండ్స్ అంటాం. లాక్రిమల్ గ్లాండ్స్. కనుబొమ్మలను ఐబ్రోస్, ఐలిడ్స్, ఐ ల్యాషెస్. సో ఐబ్రోస్, ఐలిడ్స్, ఐ ల్యాషెస్, లాక్రిమల్ గ్లాండ్స్ ఇవి కంటిలో ఉండే నిర్మాణాలు, కను బయట ఉండే నిర్మాణాలు, బాహ్య నిర్మాణాలు. కనురెప్పలు కానీ, కనుబొమ్మలు కానీ, కనుపక్ష్మాలు కానీ మరియు అశ్రుగ్రంథులు కానీ వీటి యొక్క ఉపయోగం ఏంటంటే, కంటిలో ఏదైనా డస్ట్ పడినప్పుడు లేదా దుమ్ము ధూళి వంటి పదార్థాలు పడినప్పుడు పడకుండా చేస్తాయి. పడినప్పుడు బయటికి పంపించేవి లాక్రిమల్ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అయ్యే టీయర్స్. అంటే కంటి యొక్క రక్షణకు ఉపయోగపడతాయి. కనురెప్పలు కానీ, కనుబొమ్మలు కానీ, కనుపక్ష్మాలు కానీ, అశ్రుగ్రంథులు కానీ కంటి యొక్క రక్షణకు ఉపయోగపడతాయి. అశ్రుగ్రంథుల నుంచి విడుదలయ్యే ద్రవ పదార్థాన్ని ఏమంటామంటే కన్నీరు లేదా టీయర్స్ లేదా అశ్రువులు అంటాము. సో ఈ కన్నీరు అనేది కంటిలోని బ్యాక్టీరియాను నాశనం చేయడానికి, కంటికి సంక్రమించే బ్యాక్టీరియాలు నాశనం చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. మరియు కంటిని తడిగా ఉంచడంలో తోడ్పడేదే అశ్రుగ్రంథుల నుంచి విడుదలయ్యే అశ్రువులు. సో ఇవి కంటి బయట వైపు ఉండే నిర్మాణాలు: కనురెప్పలు, కనుబొమ్మలు, కనుపక్ష్మాలు, అశ్రుగ్రంథులు. నెక్స్ట్ కంటి యొక్క నిర్మాణాన్ని గమనిస్తే సో కంటి యొక్క నిర్మాణంలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. ఒకటి 3 పొరలు ఉంటాయి కంటిలో. ఒకటి దృఢస్థరం, 2 రక్తపటలం, 3 నేత్రపటలం. సో 3 పొరలుగా ఉంటుంది కంటి యొక్క నిర్మాణం: దృఢస్థరం, రక్తపటలం, నేత్రపటలం. స్క్లీరోటిక్ లేయర్, కొరాయిడ్ లేయర్, థర్డ్ వన్ రెటీనా. సో మొత్తము 3 పొరల చేత కన్ను అనేది ఉంటుందన్నమాట. కంటిలో ఉండే పొరల సంఖ్య ఎన్ని? 3. దృఢస్థరం, రక్తపటలం, నేత్రపటలం. అన్నిటికంటే వెలుపలి ఉండే పొర దృఢస్థరం, స్క్లీరోటిక్ లేయర్. సో మొట్టమొదటిది స్క్లీరోటిక్ లేయర్ అన్నమాట. ఇది మొదటి పొర, దీన్నే దృఢస్థరం అంటాం. సో మొదటి పొర పేరేంటి? దృఢస్థరం. దీన్నే ఇంగ్లీష్లో స్క్లీరోటిక్ లేయర్.
దృఢస్తరం. ఈ దృఢస్తరం అనున్నది తెలుపు వర్ణంలో ఉంటుంది. ఏ వర్ణంలో ఉంటుంది? ఇది తెలుపు వర్ణంలో ఉంటుంది. తెలుపు వర్ణంలో ఉండి దృఢంగా, దళసరిగా, స్థితిస్థాపక శక్తి లేకుండా, దృఢంగా దళసరిగా ఉంటుంది. స్థితిస్థాపక శక్తి అనేది ఉండదన్నమాట. సో దృఢంగా, దళసరిగా, స్థితిస్థాపక శక్తి లేకుండా ఏ తంతువులతో రూపొందించబడుతుంది? కొల్లాజన్ తంతువుల చేత రూపొందించబడుతుంది. సో దృఢస్తరం అన్నది అతి దళసరి పొర అనమాట. కంటిలో కనిపించే అతి దళసరి పొరనే దృఢస్తరం అంటాం. ఇది తెలుపు వర్ణంలో ఉంటుంది. తెల్లగుడ్డు అంటాం కదా, అది దృఢస్తరం. ఇది దృఢంగా ఉంటుంది, దళసరిగా ఉంటుంది. స్థితిస్థాపక శక్తి అనేది దానికి ఉండదు. కొల్లాజన్ తంతువులను కలిగి ఉంటుంది. ఈ దృఢస్తరం ముందు భాగంలో ఉబ్బి ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ ఉబ్బి ఉంటుంది, ముందు భాగంలో ఉబ్బి ఉంటుంది. ఈ ఉబ్బి ఉండే భాగాన్నే ఏమంటామంటే శుక్లపటలం అంటాం. శుక్లపటలం లేదా కార్నియా, ఇంగ్లీష్లో కార్నియా అంటాం. శుక్లపటలం లేదా కార్నియా అంటాం. దృఢస్తరం యొక్క ముందు ఉబ్బి ఉండే భాగాన్ని శుక్లపటలం లేదా కార్నియా అంటాం. ఈ శుక్లపటలం లేదా కార్నియాలో రక్తనాళాలు ఉండవు. రక్తనాళాలు అనేవి ఉండవు. దీని యొక్క ప్రధాన విధి ఏంటంటే ఇది ఒక పారదర్శకమైన పొరగా ఉపయోగపడి కంటి లోపలికి కాంతిని సరఫరా చేయడంలో ఉపయోగపడుతుంది. ఆక్సిజన్ను నేరుగా వాతావరణం నుంచి గ్రహిస్తుంది అనమాట. సో ఆక్సిజన్ను నేరుగా వాతావరణం నుంచి గ్రహించేది ఏంటి? శుక్లపటలం. శుక్లపటలాన్ని కప్పి ఉండే పొరను ఏమంటామంటే కంజక్టివా, కంటి పొర. దీన్నే కంజక్టివా అంటాం. సో శుక్లపటలాన్ని కప్పి ఉండే పొరనే కంటి పొర అంటాం. ఇది ఉపకళా కణజాలం చేత ఏర్పడి ఉంటుంది అనమాట. సో ఏ కణజాలం చేత ఏర్పడి ఉంటుంది? ఉపకళా కణజాలం చేత ఏర్పడి ఉంటుంది. సో మొట్టమొదటి పొర, కన్నులో ఉండే మొట్టమొదటి పొరను స్క్లీరోటిక్ లేయర్ అంటాం లేదా దృఢస్తరం అంటాం. ఇది తెలుపు రంగులో ఉంటుంది, దృఢంగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. స్థితిస్థాపక శక్తి అనేది దీనికి ఉండదు. కొల్లాజన్ తంతువుల చేత రూపొందించబడి ఉంటుంది. దీని ముందు భాగంలో ఉబ్బి ఉండే భాగాన్ని శుక్లపటలం లేదా కార్నియా అంటాం. ఇందులో రక్తనాళాలు అనేవి ఉండవు మరియు ఆక్సిజన్ను నేరుగా వాతావరణం నుంచి గ్రహిస్తుంది. ఇది ఒక పారదర్శకమైన పొరగా ఉండి కంటిలోనికి కాంతిని ప్రవహించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, శుక్లపటలాన్ని ఆవరించి ఉండే పొరను ఏమంటామంటే కంటి పొర. దీన్నే కంజక్టివా అంటాం ఇంగ్లీష్లో. ఇది ఉపకళా కణజాలం చేత ఏర్పడి ఉంటుంది. నెక్స్ట్ రెండవ పొర ఏంటంటే రెండవ పొరనే ఏమని చెప్తాం మనము? రక్తపటలం. రెండవ పొర పేరేంటి? రక్తపటలం అంట. మొదటి పొర దృఢస్తరం, రెండవ పొర రక్తపటలం. దీనిలో అధికంగా మెలనిన్ కలిగి ఉండడం వలన నలుపు వర్ణంలో కానీ లేదా గోధుమ వర్ణంలో కానీ ఉంటుంది. అధిక మెలనిన్ కలిగి ఉండడం వల్ల ఇది నలుపు వర్ణంలో కానీ లేదా గోధుమ వర్ణంలో కానీ ఉండే పొర అనమాట. అధిక రక్తనాళాలను కలిగి ఉంటుంది. సో రక్తపటలంలో అధిక రక్తనాళాలను కలిగి ఉంటుంది మరియు ఏ వర్ణంలో ఉంటుంది? నలుపు లేదా గోధుమ వర్ణం. ప్రధాన కారణం మెలనిన్ కలిగి ఉండడం వలన, మెలనిన్ అనే వర్ణద్రవ్యం వలన ఈ రక్తపటలం నలుపు లేదా గోధుమ వర్ణంలో ఉంటుంది. సో నలుపు లేదా గోధుమ వర్ణంలో ఉంటుంది. ఎందుకు? అధిక మెలనిన్ కలిగి ఉండడం వలన. ఒకవేళ మెలనిన్ తక్కువగా ఉన్నదనుకో ఈ పొరలో, ఇది నీలం వర్ణంలో కూడా ఉంటుంది. మెలనిన్ తక్కువగా ఉంటే నీలం వర్ణంలో ఉంటుంది. మెలనిన్ అధికంగా ఉండడం వలన నలుపు వర్ణంలో ఈ పొర ఉండడం జరుగుతుంది. ఇది పరదీయ భాగం వైపుకు పలుచగా ఉండి పూర్వ భాగంలో ఉబ్బి ఉంటుంది, మందంగా ఉంటుంది అనమాట. పరదీయ భాగంలో పలుచగా ఉంటుంది, ఇక్కడ మందంగా ఉంటుంది అనమాట. ఈ రక్తపటలం యొక్క ముందు భాగంలో కనుపాప మరియు తారకలు ఉంటాయన్నమాట. దీన్ని కనుపాప అంటాం, దీన్ని తారక అంటాం.
కనుపాప మరియు తారకలను కలిగి ఉంటుంది. కనుపాప అనున్నది రక్తపటలంలోని భాగము. కనుపాప అనేది దేంట్లో భాగము? రక్తపటలంలోని భాగం. రక్తపటలం మొత్తము కంటిని విస్తరించదనమాట. ముందు భాగంలో ఒక ఖాళీ ప్రదేశాన్ని ఉంచుతుంది. ఈ ఖాళీ ప్రదేశాన్ని ఏమంటాం? తారక లేదా ప్యూపిల్ అంటాం. దీన్ని కనుపాపను ఏమంటాం? ఐరిస్ అంటాం ఇంగ్లీష్లో. సో కనుపాప మరియు తారకను ఏర్పరుస్తుంది. తారక అంటే ఈ రక్తపటలం అన్నది కంటి మొత్త భాగాన్ని విస్తరించకుండా ఖాళీ ప్రదేశాన్ని వదులుతుంది. ఈ ఖాళీ ప్రదేశాన్ని తారక అంటాం. ఈ తారకకు వెనుకల వైపున కటకాన్ని కలిగి ఉంటుందన్నమాట. తారక వెనుకల ఏముంటుంది? కటకం. ఈ కటకాన్ని ఏమంటామంటే క్రిస్టలైన్ లెన్స్, స్ఫటికాకార కటకం. తారకకు వెనుకల వైపున ఉండే నిర్మాణాన్ని క్రిస్టలైన్ లెన్స్ అంటాం. దీన్నే స్ఫటికాకార కటకం అంటాం. ఈ స్ఫటికాకార కటకాన్ని యొక్క నాభ్యంతరాన్ని మార్చడానికి, స్ఫటికాకార కటకం యొక్క నాభ్యంతరాన్ని మార్చడానికి శైలికామయ కండరాలు, అవలంబిత స్నాయురజ్జువులు, శైలికామయ కండరాలు, సిలియరీ మజిల్స్ అంటాం. సిలియరీ మజిల్స్, సబ్సిడరీ సెల్స్, సిలియరీ మజిల్స్, అవలంబిత కండరాలు అనేవి ఈ కటకం యొక్క ఎక్స్పోజర్ అంటే నాభ్యంతరాన్ని సరిచేస్తూ ఉంటాయి అన్నమాట. సో కటకం యొక్క నాభ్యంతరాన్ని సరిచేసేవేంటి? శైలికామయ కండరాలు మరియు అవలంబిత స్నాయురజ్జువులు. సో రెండో పొరను రక్తపటలం అంటాం. ఇది నలుపు లేదా గోధుమ వర్ణంలో ఉంటుంది. దీని ప్రధాన కారణం దీంట్లో మెలనిన్ కలిగి ఉండడం వల్ల. రక్తపటలంలో అనేక రక్తనాళాలు ఉంటాయి. ఇది నీలం వర్ణంలో ఉంటుంది మరియు ఇది మొత్తం కంటిని మొత్తం విస్తరించకుండా ముందు భాగంలో ఖాళీ ప్రదేశాన్ని వదులుతుంది. దీన్నే తారక అంటాం. కనుపాప అన్నది రక్తపటలంలోని నిర్మాణం. ఈ కనుపాపలో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కంటి గుడ్డును కన్నా తీసుకుంటే మనము ఇది తారక, ఈ మొత్తం భాగం వచ్చేసి కనుపాప అనమాట. ఇవంతా కనుపాప. ఈ సర్కిల్స్ గీసే ప్రాంతం అంతా కనుపాప. ఇదంతా కనుపాప. ఐరిస్ మరియు ప్యూపిల్. అధిక కాంతి సమయంలో, అధిక కాంతి పడినప్పుడు, కంటి మీద అధిక కాంతి పడినప్పుడు తారక పరిమాణం అనేది పెరగడం మరియు తగ్గడం అనేది జరుగుతుంది. సో ఒకవేళ అధిక కాంతి ఉన్నప్పుడు, అధిక కాంతి తీవ్రతలో ఉన్నప్పుడు కనుపాపలో ఉండే కండరాలు, రెండు రకాల కండరాలు ఉంటాయి కనుపాపలో. ఒకటి ఇక్కడ సర్కిల్స్ ఉన్నాయి కదా, అవి వలయాకార కండరాలు, సర్కులర్ మజిల్స్. ఇక్కడ నిలువుగా ఉన్నాయి కదా, కిరణాకార కండరాలు, కిరణ కండరాలు అంటాం. దీన్ని కిరణ కండరాలు, రేడియల్ మజిల్స్. ఇవి రేడియల్, ఇవి సర్కులర్. ఈ మజిల్స్ యొక్క సంకోచ సడలికల వల్ల కనుపాపలో ఉండే వలయాకార మరియు కిరణ కండరాల యొక్క సంకోచ సడలికల వల్ల తారక యొక్క పరిమాణము పెద్దదిగా కావడం లేదా చిన్నదిగా కావడం జరుగుతుందన్నమాట. సో రెండు సిచ్యువేషన్స్లో, ఒకటి అధిక కాంతి పడినప్పుడు ఈ వలయాకార కండరాలు అనేవి సంకోచిస్తాయి. వలయాకార కండరాలు ఏమవుతాయి? సంకోచిస్తాయి అనమాట. అంటే ఇట్లా దగ్గరగా వస్తాయి, ఇక్కడ నుంచి దగ్గరగా వస్తాయి, సంకోచిస్తాయి. సంకోచించినప్పుడు తారక పరిమాణం ఏమవుతుంది? తగ్గుతుంది అనమాట. తగ్గినప్పుడు తక్కువ కాంతి మాత్రమే కంటిలోనికి ప్రవేశించడం జరుగుతుంది. సంకోచించినప్పుడు ఇక్కడ గ్యాప్ అనేది తగ్గిపోతుంది. తగ్గినప్పుడు తక్కువ కాంతి మాత్రమే లోనికి ప్రవేశిస్తుంది అనమాట. అల్ప కాంతి ఉన్నప్పుడు, అంటే కాంతి తక్కువగా ఉన్నప్పుడు ఈ కిరణాకార కండరాలు సంకోచిస్తాయి. ఈ కిరణ కండరాలు ఏమవుతాయి? ఇట సంకోచిస్తాయి అనమాట. అంటే ఇటు దగ్గరికి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇలా పొడవుగా ఉన్నప్పుడు ఇలా ఉన్నాయి కిరణాకార కండరాలు, ఇలా ఉన్నాయి.
ఇట్లా దగ్గరికి వచ్చేస్తాయి. దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ గ్యాప్ అనేది ఏమవుతుంది, పెరుగుతుంది అనమాట. అంటే తారిక పరిమాణం ఏమవుతుంది, పెరుగుతుంది. దీని వలన కంటి లోపలికి అధిక కాంతి ప్రవేశించడం జరుగుతుంది. అంటే అల్పకాంతి సమయంలో కిరణాకార కండరాలు అనేవి సంకోచించడం జరుగుతుంది. అధిక కాంతి ఉన్నప్పుడు వలయాకార కండరాలు సంకోచించడం వలన తారక యొక్క పరిమాణము పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే తారక యొక్క పరిమాణాన్ని పెంచేవి కండరాలు. ఏ కండరాలు అవి? వలయాకార కండరాలు మరియు కిరణ కండరాలు. ఎక్కడ ఉంటాయి అవి? కనుపాపలో ఉంటాయి. సో కనుపాపలో ఉండే వలయాకార మరియు కిరణ కండరాల వల్ల తారక యొక్క పరిమాణం పెద్దదిగా కావడం, చిన్నదిగా కావడం జరుగుతుంది. నెక్స్ట్ తారకకు వెనుకల వైపున ఉండే కటకాన్ని ఏమంటాం? స్ఫటికాకార కటకం, క్రిస్టలైన్ లెన్స్ అంటాం. ఈ లెన్స్ సాధారణంగా ఎలా ఉంటుందంటే గుండ్రంగా ఉంటుంది, ఇలా ఉంటుంది. సాధారణంగా ఓవల్ షేప్లో ఉంటుంది అనమాట, అండాకారంగా ఉంటుంది. ఇది దేనికి అతుక్కొని ఉంది? అవలంబిత స్నాయురజ్జువులకు మరియు శైలికామయ కండరాలకు అతికి ఉంటుంది అనమాట. సో ఇది అవలంబిత కండరాలకు శైలికామయ స్నాయురజ్జువులకు అతికి ఉంటుంది అనమాట. సో అవలంబిత కండరాలు, శైలికామయ స్నాయురజ్జువులకు ఈ లెన్స్ అతికి ఉంటుంది. వస్తువు యొక్క దూరాన్ని బట్టి ఈ శైలికామయ కండరాలు మరియు అవలంబిత స్నాయు రజ్జువులనేవి సంకోచ వ్యాకోచాలు జరుపుతాయి. ఒకవేళ వస్తువు దూరంలో ఉందనుకోండి, వస్తువు దూరంగా ఉన్నప్పుడు ఈ కండరాలు అనేవి ఏం చేస్తాయంటే వ్యాకోచిస్తాయి. అంటే ఇలా ఉంది కదా, రౌండ్గా కటకం ఇలా ఉంటుంది. దీనికి ఇటు సైడు శైలికామయ కండరాలు, అవలంబిత స్నాయు రజ్జువులు ఉంటాయి. వస్తువు దూరంగా ఉన్నప్పుడు ఈ కండరాలు అనేవి ఇటు లాగుతాయి అనమాట. లాగినప్పుడు ఏమవుతుంది? ఇది ఫ్లాట్గా తయారవుతుంది. లాగినప్పుడు ఇట్లా రౌండ్గా ఉంది, ఇలా లాగినప్పుడు ఇలా ఫ్లాట్గా తయారవుతుంది. అంటే వస్తువు దూరంగా ఉన్నప్పుడు శైలికామయ కండరాలు, అవలంబిత స్నాయు రజ్జువులు వ్యాకోచించడం వల్ల కటకం ఫ్లాట్గా తయారవుతుంది, సమతలంగా తయారవుతుంది. కటకం సమతలంగా తయారవుతుంది. వస్తువు దగ్గరగా ఉన్నప్పుడు, అది దూరంగా ఉన్నప్పుడు అలా, వస్తువు దగ్గరగా ఉన్నప్పుడు ఈ శైలికామయ కండరాలు, అవలంబిత కండరాలు సంకోచిస్తాయి అన్నమాట. సంకోచించినప్పుడు తిరిగి యథాస్థానానికి రావడం జరుగుతుంది. సో ఇవన్నీ రెండవ పొరైన రక్తపటలంలోని నిర్మాణాలు. నెక్స్ట్ ఈ కటకం అనేది కంటి లోపలి ప్రాంతాన్ని 2 చేంబర్స్గా విభజిస్తుంది అనమాట. కంటి లోపలి ప్రాంతాన్ని 2 భాగాలుగా విభజిస్తుంది. ఏది? కటకం. సో ఈ కటకం అనేది కంటి లోపలి భాగాన్ని 2 ప్రాంతాలుగా విభజిస్తుంది. ఒకటి ఈ గదిని ఏమంటామంటే కాచవత్ కక్ష. కటకం ముందు భాగంలో ఉండే ఈ ప్రాంతాన్ని నేత్రోదయ కక్ష అంటాం. నేత్రోదయ కక్ష. ఈ కాచవత్ కక్షలో ఉండే ద్రవం, ఇది ద్రవం చేత నింపబడి ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో విట్రియస్ చేంబర్, దీన్ని ఆక్వస్ చేంబర్ అంటాం. ఆక్వస్ చేంబర్, విట్రియస్ చేంబర్. దీంట్లో ఉండే ద్రవం ఎలా ఉంటుందంటే జెల్లీ వంటి ద్రవం అన్నమాట. జెల్లీ వంటి ద్రవం. ఈ ద్రవాన్నే తర్పకం అంటాం. ఆ ద్రవాన్ని ఏమంటాం? తర్పకం. దీన్ని ఇంగ్లీష్లో విట్రియస్ హ్యూమర్, విట్రియస్ హ్యూమర్ అంటాం. తర్పకాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? విట్రియస్ హ్యూమర్. కాచవత్ కక్ష, కటకం యొక్క వెనుపలి భాగంలో ఉండే ప్రదేశాన్ని లేదా గదిని కాచవత్ కక్ష అంటాం. దీంట్లో ఉండే ద్రవం ఏ విధంగా ఉంటుంది? జెల్లీ వంటి ద్రవం. ఈ ద్రవాన్ని తర్పకం అంటాం. దీన్నే ఇంగ్లీష్లో విట్రియస్ హ్యూమర్ అంటాం. కటకం ముందు భాగంలో ఉండే ద్రవం, రెడ్డింగ్తో వేసినాను చూడండి, నేత్రోదయ కక్ష అంటాం. దీంట్లో ఉండే ద్రవాన్ని నేత్రోదయం అంటాం. దీంట్లో ఉండే ద్రవాన్ని నేత్రోదయం. ఆక్వస్ హ్యూమర్, ఆక్వస్ హ్యూమర్. ఈ తర్పకం మరియు నేత్రోదయం అన్నది కంటి లోపలి భాగాన్ని అగాధాల నుండి రక్షిస్తుంది అనమాట. కంటి లోపలి భాగాన్ని అగాధాల నుండి రక్షిస్తుంది.
అండ్ నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ లేయర్, మూడవది నేత్రపటలం. సో థర్డ్ లేయర్ వచ్చేసి ఇది సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ నేత్రపటలం. సో ఇది నేత్రపటలం. ఇదంతా వైప్ అవుట్ చేస్తాను, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నెక్స్ట్ వన్ థర్డ్ లేయర్ నేత్రపటలం, రెటీనా. So this is the third layer, retina లేదా నేత్రపటలం అంటాం. ఇది లోనికి ప్రవేశించిన కాంతి ఎక్కడ పడుతుంది? మనకు నేత్రపటలం మీద పడుతుంది. సో ఇక్కడ నుంచి కాంతి వస్తుంది అనమాట. కాంతి, పరావర్తనమైన కాంతి ఈ మార్గం ద్వారా వచ్చి కంటి పొర, శుక్లపటలం మరియు తారక ద్వారా స్ఫటికాకార కటకం గుండా నేత్రపటలం మీద పడుతుంది అనమాట. సో నేత్రపటలం మీద పడుతుంది. నేత్రపటలం అంటే ఇక్కడ మనకు ముఖ్యంగా 3 రకాలైన కణాలు ఉంటాయి. ఒకటి బహుధ్రువ నాడీ కణాలు, మల్టీపోలార్ న్యూరాన్స్ అంటాం. మల్టీపోలార్ న్యూరాన్స్. ద్విధ్రువ నాడీ కణాలు, కాంతి గ్రాహక కణాలు. సో నేత్రపటలంలో అనేక కణాలు ఉంటాయి, అనేక మిలియన్ సంఖ్యలో కణాలు ఉంటాయి. అవి 3 రకాలుగా ఉంటాయి. బహుధ్రువ నాడీ కణాలు, ద్విధ్రువ నాడీ కణాలు, కాంతి గ్రాహక కణాలు. ఆల్రెడీ చెప్పినాం జ్ఞానేంద్రియాలలో గ్రాహక కణాలు ఉంటాయి అని చెప్పినాం. ఈ కాంతి గ్రాహక కణాలు అనేవి ముఖ్యంగా 2 రకాలు అన్నమాట. దండాలు, కోనులు, రాడ్స్, కోన్స్. సో బహుధ్రువ నాడీ కణాలు అనేవి మల్టీపోలార్ న్యూరాన్స్, ద్విధ్రువ నాడీ కణాలు అనేవి బైపోలార్ న్యూరాన్స్ అనమాట. కాంతి గ్రాహక కణాలు ఏవేవి ఉంటాయి? దండాలు ఉంటాయి, కోన్లు ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? నేత్రపటలం మీద ఉంటాయి. సో నేత్రపటలం అనేది ప్రతిబింబం ఏర్పడే చోటు అనమాట. ప్రతిబింబం ఏర్పడే చోటు, కాంతికి సంబంధించిన ప్రతిబింబం ఏర్పడే చోటు నేత్రపటలం. వీటిని గురించి చూద్దాం ఇప్పుడు. సో ఈ భాగాన్ని నేను సపరేట్ చేసి ఇక్కడ గీస్తున్నాను. ఒక కొద్ది భాగాన్ని తీసుకుంటున్నాను. ఇది నేత్రపటలం. నేత్రపటలం మీద 3 రకాలైన కణాలు ఉంటాయని చెప్పినాం. ఇది బహుధ్రువ నాడీ కణాలు. దీనికి పైన ద్విధ్రువ నాడీ కణాలు అనేటివి ఉంటాయి అన్నమాట. ఇవి ద్విధ్రువ నాడీ కణాలు. సో ఇవి ద్విధ్రువ నాడీ కణాలు. దీనికి పైన రాడ్స్, కోన్స్ ఉంటాయి. సో ఇవి రాడ్లు, ఇది దండాలు, ఇది కోన్. ఇది దండాలు మరియు కోన్లు. సో ఇవి 3 వరుసల్లో అమరి ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేత్రపటలం మీద ఉంటాయి ఇలా. ఈ బహుధ్రువ నాడీ కణాల యొక్క ఎక్సాన్లు అన్నీ కలిసి, ఈ బహుధ్రువ నాడీ కణాల యొక్క ఎక్సాన్ అన్నీ కలిసి నాడీ కట్టగా ఏర్పడతాయి అన్నమాట. నాడీ కట్ట. ఈ నాడీ కట్టనే దృక్ నాడీ అంటాం. ఏమంటాం? దాన్ని దృక్ నాడీ అంటాం. సో ఈ బహుధ్రువ నాడీ కణాల యొక్క ఎక్సాన్లు అన్నీ కలిసి ఒక కట్టగా ఏర్పడతాయి, ఒక బండిల్గా మారుతాయి అన్నమాట. కట్టగా ఏర్పడతాయి. ఈ కట్టను ఏమంటామంటే దృక్ నాడీ. దీన్ని ఇంగ్లీష్లో ఆప్టిక్ నర్వ్ అంటాం. సో నేత్రపటలం మీద బహుధ్రువ నాడీ కణాల యొక్క
ఎక్సాన్ల యొక్క కట్టని ఏమంటామంటే దృక్ నాడి లేదా ఆప్టిక్ నర్వ్ అంటాం. ఈ ఆప్టిక్ నర్వ్ అనేది ఈ కంటి నుంచి మెదడుకు పోవాలి కదా, మెదడుకు పోవడానికి ఉండే మార్గమే ఏంటంటే అందచుక్క. ఇది అందచుక్క. ఇక్కడ దృష్టి క్షేత్రం అనేది ఉండదు, అందచుక్కలో దృష్టి క్షేత్రం అనేది ఉండదు. వీటిని గురించి మళ్ళీ చదువుకుందాం. సో ఈ ఎక్సాన్ల కట్టకు సంబంధించి దృక్నాడిని గురించి చదువుకున్నాం. దృక్నాడి యొక్క ప్రధాన విధి ఏంటేంటి? సమాచారాన్ని మెదడుకు తీసుకోవడం. ఎటువంటి సమాచారం? విద్యుత్ ప్రచోదనాల రూపంలో ఏర్పడిన సమాచారం. ఈ విద్యుత్ ప్రచోదనాలు ఎక్కడ జనిస్తాయి? రాడ్స్ మరియు కోన్స్లలో అనే గ్రాహక కణాల్లో సేకరించిన సమాచారం అనేది విద్యుత్ ప్రచోదనాల రూపంలోకి మారుతుంది. సో ఈ విధంగా కాంతికి ఇక్కడ పడింది అనమాట, నేత్రపటలం మీద పడినప్పుడు ఇక్కడ ఏమున్నాయి? ఇలా వచ్చింది కాంతి. ఇక్కడ నుంచి బహుధ్రువ నాడీ కణాలు, ద్విధ్రువ నాడీ కణాల నుంచి దండాలు మరియు కోనుల్లోకి వచ్చి కాంతి చేరుతుందన్నమాట. ఈ దండాలు మరియు కోనులు సమాచారాన్ని విశ్లేషించి విద్యుత్ ప్రచోదనాల రూపంలోకి మారుస్తాయి. ఇలా విద్యుత్ ప్రచోదనాల రూపంలోకి మారగానే ఈ సమాచారాన్ని ద్విధ్రువ నాడీ కణాలు సేకరిస్తాయి. ఇక్కడ నుంచి సమాచారం బహుధ్రువ నాడీ కణాల్లోకి వచ్చి నాడుల ద్వారా ఆప్టిక్ నర్వ్ దృక్నాడికి చేరి దృక్నాడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? మెదడుకి వెళ్తుంది అనమాట. మెదడు ఆ సమాచారాన్ని విశ్లేషించి తిరిగి అవయవాలకు పంపడం అనేది జరుగుతుంది. ఇది జరిగేది ఇక్కడ. సమాచార విశ్లేషణ లేదా సమాచారాన్ని నాడీ ప్రచోదనాలుగా మార్చడం అనే యొక్క విధి వచ్చేసి దండాలు మరియు కోనులు నిర్వహిస్తాయి. అంటే ఇవి గ్రాహక కణాలు, కాంతి గ్రాహక కణాలు, ఫోటో రిసెప్టార్స్ అంటాం వీటిని. ఫోటో రిసెప్టార్స్. ఈ ఫోటో రిసెప్టార్స్ అనేవి కాంతికి సంబంధించిన సమాచారాన్ని నాడీ ప్రచోదనాలు లేదా విద్యుత్ ప్రచోదనాలుగా మారుస్తాయి. బహుధ్రువ నాడీ కణాలు, ద్విధ్రువ నాడీ కణాలు ఆ సమాచారాన్ని మెదడుకు చేరవేయడంలో తోడ్పడతాయి. కానీ సమాచారాన్ని నాడీ ప్రచోదనాల రూపంలోకి ఇవి రెండు మార్చవు అన్నమాట. బృహద్ధ్రువ నాడీ కణాలు, ద్విధ్రువ నాడీ కణాలు సమాచారాన్ని నాడీ సంకేతాల రూపంలోకి మార్చవు. సో నెక్స్ట్ కాంతి గ్రాహక కణాల గురించి చదువుదాం. దృక్నాడి ఎలా ఏర్పడింది? బహుధ్రువ నాడీ కణాల యొక్క ఎక్సాన్ల కట్ట దృక్నాడిగా మారుతుంది, ఆప్టిక్ నర్వ్. సో కాంతి గ్రాహక కణాలు రెండు, ఒకటి దండాలు, రెండు కోనులు. దండాల యొక్క సంఖ్య వచ్చేసి 125 మిలియన్లు, దాదాపు 125 మిలియన్లు ఉంటాయి దండాలు. కోనుల యొక్క సంఖ్య వచ్చేసి దాదాపు 7 మిలియన్లు. దండాలు మరియు కోనుల యొక్క నిష్పత్తి వచ్చేసి 15:1. 15 దండాలు ఉంటే ఒక కోనులు అనేవి నేత్రపటలం మీద ఉంటాయి. ఇవి ప్రత్యేకమైన కణాలు అన్నమాట. ఈ ప్రత్యేకమైన కణాలు ఎన్ని రకాలు? దండాలు మరియు కోనులు. దండాలకు అవసరమైన వర్ణద్రవ్యం వచ్చేసి రాడాప్సిన్. దండాలు ఏర్పడడానికి అవసరమైన ప్రధానమైన వర్ణద్రవ్యం రాడాప్సిన్. కోనుల్లో ఉండే ప్రధానమైన వర్ణద్రవ్యం వచ్చేసి ఐడాప్సిన్. దండాలు చీకటిలో అంటే వెలుతురు లేని సమయంలో వస్తువులను గుర్తిస్తాయన్నమాట. వస్తువులను గుర్తిస్తాయి కానీ రంగులను గుర్తించలేవు. రంగులను గుర్తించవు. చీకటిలో వస్తువులను గుర్తించడానికి ఉపయోగపడేటే దండాలు. అందుకే ఇటువంటి విజన్ని ఏమంటామంటే స్కోటాప్టిక్ విజన్ అంటాం. స్కోటాప్టిక్ విజన్ అంటే ఏంటంటే చీకటిలో వస్తువులను గుర్తించడం. చీకటిలో వస్తువులను గుర్తిస్తే అటువంటి విజన్ ఏమంటాం? స్కోటాప్టిక్ విజన్. కానీ దండాలు రంగులను గుర్తించలేవు. తక్కువ కాంతిలో వస్తువులను గుర్తించడానికి ఉపయోగపడతాయి దండాలు. కోనులు రంగులను గుర్తిస్తాయి. ఎస్పెషలీ నీలం, ఎరుపు, ఆకుపచ్చ రంగులు మరియు వీటికి మధ్యస్థంగా ఉండే వర్ణాలను అధిక కాంతి తీవ్రతలో గుర్తించడం జరుగుతుందన్నమాట. సో కోనులు అనేవి నీలం రంగును గుర్తిస్తాయి, ఎరుపు వర్ణాన్ని గుర్తిస్తాయి, ఆకుపచ్చ రంగం మరియు వీటికి మధ్యస్థంగా ఉండే వర్ణాలను కూడా కోనులు గుర్తించగలుగుతాయి. నీలం వర్ణంలో ఉండే వర్ణద్రవ్యం వచ్చేసి సైనాప్సిన్. ఎరుపు వర్ణంలో ఎరిత్రాప్సిన్. ఆకుపచ్చ వర్ణంలో క్లోరాప్సిన్ అనే వర్ణద్రవ్యాలను కలిగి ఉంటుంది. సో క్లోరాప్సిన్, ఎరుపు వర్ణంలో ఎరిత్రాప్సిన్, నీలం వర్ణంలో సైనాప్సిన్ అనే వర్ణద్రవ్యాలు కలిగి ఉండడం వలన
కోనులు రంగులను గుర్తించగలుగుతాయి. దండాలు మరియు కోనుల యొక్క నిష్పత్తి 15:1. దీనిలో 15 దేన్ని తెలుపుతుంది? దండాలను తెలుపుతుంది. 1 దేన్ని తెలుపుతుంది? కోనుల యొక్క సంఖ్య ఎంత? 7 మిలియన్లు. నేత్రపటలంలో అతి తక్కువ సంఖ్యలో ఉండే కణాలు కోనులు, రంగులను గుర్తించే కణాలు కోనులు, చీకటి సమయంలో వస్తువులను గుర్తించేవి దండాలు. ఇటువంటి విజన్ ఏమంటాం? స్కోట్ ఆప్టిక్ విజన్ అని పిలుస్తారు. సో ఇది దండాలు మరియు కోనులు. నెక్స్ట్ దృక్నాడి ఎలా ఏర్పడింది? బహుధ్రువ నాడీ కణాల యొక్క యాక్సాన్ల యొక్క కట్టనే నాడి అంటాం. ఈ నాడి దృక్నాడిగా ఏర్పడి, ఈ దృక్నాడి ఇలా వచ్చింది కదా, నాడిలో కట్టలన్నీ వస్తుంటాయి. ఇది దృక్నాడిగా మారి అందచుక్క ద్వారా బయటికి లోపలికి కంటి లోపలికి వెళ్ళి మెదడు దగ్గరికి వెళ్తుంది అనమాట. దృక్నాడి ఆప్టిక్ నర్వ్ మెదడుకు వెళ్ళడం జరుగుతుంది. సో దృక్నాడి కంటిలోని సమాచారాన్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? మెదడుకు తీసుకెళ్తుంది. కంటిలో ఉండే నాడి ఏంటి? దృక్నాడి. ఎలా ఏర్పడింది ఇది? బహుధ్రువ నాడీ కణాల యొక్క ఏక్సాన్ల యొక్క కట్టనే దృక్నాడి అంటాం. బండిల్ ఆఫ్ యాక్సాన్స్ ఇన్ మల్టీపోలార్ న్యూరాన్స్ ఆర్ గ్యాంగ్లియా ఈస్ కాల్డ్ ఆప్టిక్ నర్వ్. సో ఈ అందచుక్క ద్వారా నాడులు అనేవి కంటిలోనికి వెళ్ళడం మరియు రక్తనాళాలనేవి కంటి లోపలికి రావడం అనేది జరుగుతుంది. కంటి నుంచి లోపలికి వెళ్ళడం, కంటి నుంచి బయటికి రక్తనాళాలు అనేవి కంటికి సరఫరా కావడం జరుగుతుంది అనమాట. సో రక్తనాళాలు మరియు నాడులు అనేవి అందచుక్క ద్వారా ఏర్పడతాయి. అందచుక్క నుంచి ప్రయాణించడం జరుగుతుంది అనమాట. ఈ అందచుక్కలో ఎటువంటి ప్రతిబింబం అనేది ఏర్పడదు. అందచుక్కలో ప్రతిబింబం అనేది ఏర్పడదు. దీన్ని గమనించాలంటే 2 లైన్స్ గీసుకొని ఈ 2 లైన్స్ మధ్య ప్లస్ గుర్తును ఉంచి ఆ కాగితాన్ని 8 నుంచి 10 అంగుళాల దగ్గరగా చేర్చినట్టయితే, కుడి కన్నుకు దగ్గరగా చేరిస్తే, ఎడమ కన్నును మూసి ఈ గుర్తులు కలిగిన పేపర్ను కుడి కన్నుకు దగ్గరగా చేరిస్తే ఎంత దూరం చేర్చాలి? 8 నుంచి 10 అంగుళాల వరకు చేర్చినారనుకోండి, ఈ ప్లస్ గుర్తు మనకు కనపడదు. ఎందుకంటే అక్కడ ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అయింటుంది? అందచుక్క ప్రాంతంలో ఫామ్ అయింటుంది. అందచుక్కలో ఎటువంటి ఇమేజ్లు ఫామ్ కావు. కాబట్టి ఈ మొత్తము ఖాళీ ప్రదేశాన్ని ఈ లైన్ ఆక్యుపై చేస్తుంది అనమాట. లైన్ ఆక్యుపై చేసినట్టు కనిపిస్తుంది. అంటే ఈ అందచుక్కలో ఎటువంటి దృష్టి క్షేత్రం అనేది ఉండదు. మరి దృష్టి క్షేత్రం ఎక్కడుంటుంది మనకు? కంటిలో నేత్రపటలంలో ఉండే ఫోవియా లేదా పచ్చ చుక్కలో ఉంటాయి. పచ్చ చుక్క ఇది. ఈ చుక్కను ఏమంటాం? పచ్చ చుక్క. ఎల్లో స్పాట్. పచ్చ చుక్కలో దృష్టి క్షేత్రం అనేది ఉంటుందన్నమాట. ఈ పచ్చ చుక్కలో ఏముంటాయంటే ఎక్కువ సంఖ్యలో కోనులు ఉంటాయి. దీన్నే మ్యాక్యులా కానీ మ్యాక్యులా ఫోవియా, మ్యాక్యులా లేదా ఫోవియా అంటాం. దీనిలో అధిక సంఖ్యలో కోన్లు ఉండడం వలన ఇవి వస్తువులను గుర్తించగలుగుతాయి మరియు అత్యధిక రెజల్యూషన్ అనేది ఉంటుందన్నమాట. రెజల్యూషన్ అంటే స్పష్టంగా చూడగలుగుతారు. వస్తువులను స్పష్టంగా చూడటానికి ప్రధాన కారణం ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అయింటుంది? పచ్చ చుక్క లేదా ఫోవియా వద్ద కాంతి నిమగ్నమైనప్పుడు వస్తువులను మనము స్పష్టంగా చూడగలుగుతాము. అత్యధిక ఫోటో రెజల్యూషన్ కలిగిన ప్రాంతం ఎక్కడ? పచ్చ చుక్క లేదా మ్యాక్యులా లేదా ఫోవియా. దీనిలో అధిక సంఖ్యలో ఏముంటాయి? కోనులు ఉంటాయి, దండాలు అనేటివి ఉండవు. సో ఇది నేత్రపటలంలో ఉంటాయి అన్నమాట. సో ఇది కంటి యొక్క నిర్మాణం. కంటి యొక్క నిర్మాణంలో ముఖ్యంగా 3 పొరలు ఉంటాయి: దృఢస్థరం, రక్తపటలం, నేత్రపటలం. సో ఇవన్నీ కంటిలోని భాగాలు. నెక్స్ట్ కన్ను సంరక్షణ.
కన్ను సంరక్షణ. కన్నును దేంతో పోల్చినారు? కెమెరాలోని డయాఫ్రమ్తో పోల్చినారు. సో వీడియో కెమెరా ద్వారా ప్రకృతిలో జరిగే సన్నివేశాలను మనం ఏ విధంగా చలనచిత్రాలుగా చిత్రీకరిస్తామో కన్నుతో కూడా మనం ప్రకృతిలోని అంశాలను చలనచిత్రాలుగా చిత్రీకరించవచ్చు. కానీ వీడియో కెమెరాకు మన కన్నుకు గల తేడాలు ఏంటంటే వీడియో కెమెరాలో ఏర్పడే ప్రతిబింబం సరళంగా ఉంటుంది, అంటే బింబం ఎట్లా ఉంటే అలానే కనిపిస్తుంది. కానీ కన్ను ద్వారా ఏర్పడే ప్రతిబింబం ఎలా ఉంటుందంటే తలకిందులుగా ఉంటుంది. కన్ను ద్వారా ఏర్పడే ప్రతిబింబం ఎలా ఉంటుంది? తలకిందులుగా ఏర్పడుతుంది అన్నమాట రెటీనా మీద. ఇవి దృక్నాడి ద్వారా మెదడుకు చేరవేసినప్పుడు మెదడులోని జ్ఞాన కేంద్రాలు దృష్టి కేంద్రాలలో ఆపోజిట్గా వెళ్తాయి అన్నమాట. ఆపోజిట్ అంటే తలకిందులుగా ఉన్నప్పుడు దానికి ఆపోజిట్ ఏంటి? రివర్స్గా అంటే నార్మల్గా వెళ్తుంది అనమాట. అంటే రియల్గా ప్రతిస్పందన ఎలా ఉంటుందంటే ఒరిజినల్గా మనము ప్రతిబింబాన్ని ఎలా చూసినామో అలానే ఉంటుంది ప్రతిస్పందన. కానీ రెటీనాలో ఏర్పడే ప్రతిబింబం ఎలా ఉంటుంది? తలకిందులుగా ఉంటుంది. కానీ కెమెరాలో సరళంగా ఉంటుంది అనమాట. కన్నులోని కొన్ని కణాలు సున్నితంగా ఉంటాయి, కెమెరాలోని చిప్ లాగా. సో కెమెరాలో ఉండే చిప్ లాగా కన్నులో కూడా కొన్ని కణాలు ఎలా ఉంటాయి? సున్నితంగా ఉండడం జరుగుతుంది. కొన్నిసార్లు మనం కెమెరాతో తీసినప్పుడు ఫోటోలు బ్లర్ అవుతూ ఉంటాయి, అంటే షేక్ అవ్వడం వల్ల కానీ లేదా కెమెరాలో ఉండే లెన్స్ పాడవడం వల్ల కానీ ఫోటోలు బ్లర్ అవుతూ ఉంటాయి. అలాగే మన కన్ను ద్వారా ఏర్పడే చిత్రాలు అనేవి బ్లర్ కావడం జరుగుతుంది. దీన్నే లోపాలు అంటాం. సో కంటిలో వచ్చే లోపాలు అనమాట. కెమెరాలో ఏ విధంగా లోపాలు వస్తాయో కంటిలో కూడా లోపాలు రావడం జరుగుతుంది. ఇవి ప్రధానంగా రెండు రకాలు. ఒకటి హ్రస్వ దృష్టి లోపం, దీర్ఘ దృష్టి లోపం. హ్రస్వ దృష్టి, దీర్ఘ దృష్టి. హ్రస్వ దృష్టిని మయోపియా అంటాం, దీర్ఘ దృష్టిని ఏమంటామంటే హైపర్ మెట్రోపియా అంటాం. మయోపియా, హైపర్ మెట్రోపియా. హ్రస్వ దృష్టి అంటే ఏంటంటే వీరు ఈ లోపం కలిగిన వ్యక్తులు దగ్గర వస్తువులను మాత్రమే చూడగలుగుతారు, దగ్గర వస్తువులను చూస్తారనమాట. దూరంగా ఉండే వస్తువులను చూడలేరు. ఇటువంటి లోపం కలిగిన వ్యక్తులకు పుటాకార దర్పణాలు వాడడం ద్వారా, కాన్కేవ్ లెన్సెస్ వాడడం ద్వారా ఈ లోపాన్ని మనము సరిచేయవచ్చు. పుటాకార దర్పణాలు వాడడం ద్వారా హ్రస్వదృష్టి లోపం కలిగిన వ్యక్తులను సరిచేయవచ్చు అన్నమాట. దీర్ఘ దృష్టి అంటే దూరంగా ఉండే వస్తువులను చూడగలుగుతారు, కానీ దగ్గరగా ఉండే వస్తువులను వీరు చూడలేరు. ఇటువంటి వ్యక్తులకు కుంభాకార దర్పణాల ద్వారా ఈ లోపాలను మనము సవరించవచ్చు. సో దీర్ఘదృష్టి లోపాన్ని హైపర్ మెట్రోపియా అంటాం, హ్రస్వదృష్టి లోపాన్ని మయోపియా అంటాం. దీన్ని పుటాకార దర్పణాల ద్వారా సవరిస్తారు. కుంభాకార దర్పణాల ద్వారా దీర్ఘదృష్టి లోపాన్ని సవరించడం అనేది జరుగుతుంది. రెండు కళ్ళతో సమాచారాన్ని సేకరించి కొద్ది తేడాతో సమాచారాన్ని సేకరిస్తాయి రెండు కళ్ళు. అవి మెదడు ఒకేసారి విశ్లేషిస్తుంది అనమాట. రెండు కళ్ళతో సేకరించిన సమాచారాన్ని మెదడు ఒకేసారి విశ్లేషించి త్రిమితీయ నిర్మాణాన్ని రూపొందిస్తుంది. వస్తువు యొక్క త్రిమితీయ నిర్మాణం అంటే 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ను ఏర్పరుస్తుంది అనమాట మెదడు. దీన్నే ఏ విజన్ అంటాం? బైనాకులర్ విజన్ అంటాం. బైనాకులర్ విజన్, రెండు కళ్ళతో ఒకేసారి దృష్టి స్పష్టతను ఏర్పరచడాన్ని బైనాకులర్ విజన్ అని పిలుస్తాము. సో కంటిని సంరక్షించడానికి ముఖ్యంగా మనము రోజుకు 3 to 4 టైమ్స్ కూల్ వాటర్తో మనం కడుక్కోవాలి. కంటిలో ఏదైనా డస్ట్ కానీ దుమ్ము ధూళి పడినప్పుడు వాటిని నాలుకతో కానీ లేదా గాలి ఊది కానీ తొలగించాలి, కానీ ఎటువంటి బట్టలు పెట్టి కానీ ఇట్లా చేయకూడదు అనమాట. ఏదైనా కంటికి సంబంధించిన వ్యాధులు సంభవించినప్పుడు డాక్టర్ను సంప్రదించడం చాలా మంచిది. కంటి చూపు కోసం విటమిన్ ఏకి సంబంధించిన పదార్థాలను మనము బాగా తీసుకోవాలి. వెలుతురు ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా రీడింగ్ కానీ ఏదైనా పనులు చేయడం కానీ చేయాలి. కంటికి ఏదైనా శ్రమగా ఉన్నప్పుడు కాసేపు కంటికి విశ్రాంతిని ఇవ్వాలి. ఇది కంటికి మనం ఇచ్చే సంరక్షణ. నెక్స్ట్ కంటికి వచ్చే వ్యాధులు ఆల్రెడీ విటమిన్ ఏలో చెప్పుకున్నాం. జీరాఫ్థాల్మియా, పొడికళ్ళు, వర్ణ అంధత్వం,
శుక్ల పటలాలు, రేచీకటి, గ్లూకోమా, ఇవన్నీ కంటికి సంబంధించే వ్యాధులు అనమాట, కంటికి వచ్చే వ్యాధులు. సో జీరాఫ్థాల్మియా కానీ, వర్ణాంధత్వం కానీ, శుక్లపటలాలు ఏర్పడడం, రేచీకటి మరియు గ్లూకోమా అనేది కంటికి సంబంధించే కలర్ బ్లైండ్నెస్ కూడా. వర్ణాంధత్వాన్ని ఇంగ్లీష్లో కలర్ బ్లైండ్నెస్ అంటాం. సో ఇది పూర్తిగా కంటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇంటర్మీడియట్ వరకు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ జ్ఞానేంద్రియం చెవి. చెవి యొక్క ప్రధాన విధి వచ్చేసి వినడంలో తోడ్పడుతుంది, వినడం మరియు శరీర సమతాస్థితి. చెవి యొక్క ప్రధాన విధి వినడం మరియు శరీర సమతాస్థితి. దీన్నే ఈక్విలిబ్రియం, బాడీ ఈక్విలిబ్రియం అన్నాం. ఇంకా శరీర సమతులత, శరీర స్థితి, బాడీ పోస్చర్, శరీర సమతులత, బాడీ ఈక్విలిబ్రియం ఆర్ బాడీ స్టెబిలిటీ. సో ఇది చెవి యొక్క ప్రధాన విధి అన్నమాట. సో వినడంలో తోడ్పడుతుంది, శరీర సమతాస్థితికి తోడ్పడుతుంది, శరీర సమతులతకు తోడ్పడుతుంది, శరీర స్థితికి కూడా తోడ్పడుతుంది. చెవి యొక్క నిర్మాణంలో ముఖ్యంగా 3 భాగాలు కలవు. ఒకటి బాహ్య చెవి, 2 మధ్య చెవి, 3 అంతర్చెవి. సో బాహ్య, మధ్య, అంతర్చెవి. ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్, థర్డ్ వన్ ఇన్నర్ ఇయర్. ఇవి 3 భాగాలు. బాహ్య చెవిలో తిరిగి మనం గమనించే భాగాలు వచ్చేసి పిన్న, చెవి డొప్ప, బాహ్య శ్రవణ కుహరం, ఎక్స్టర్నల్ ఆడిటరీ మీటస్, ఎక్స్టర్నల్ ఆడిటరీ మీటస్, బాహ్య
శ్రవణ కుహరం, బాహ్య శ్రవణ కుహరం. టింపానం ఆర్ ఇయర్ డ్రమ్, దీన్నే కర్ణబేరి అంటాం. సో ఇవి 3 భాగాలు. బాహ్య చెవిలో గమనించే భాగాలు వచ్చేసి పిన్న చెవి డొప్ప, బాహ్య శ్రవణ కుహరం, టింపానం లేదా కర్ణబేరిని మనం గమనిస్తాం. మధ్య చెవిలో 3 ఎముకల గొలుసులు ఉంటాయి. అవి కూటకము, దాగలి, కర్ణాంతరాస్తి. దీన్ని ఇంగ్లీష్లో మేలియస్, ఇన్కస్, స్టేప్స్. కూటకము, దాగలి, కర్ణాంతరాస్తి. వీటి యొక్క ఆకారాలను బట్టి, ఇవి ఉండే ఆకారాలను బట్టి కూటకాన్ని సుత్తె ఆకారంలో ఉంటుంది, ఇది పట్టెడ ఆకారంలో ఉంటుంది, ఇది అంకవన్య ఆకారంలో ఉంటుంది. హ్యామర్ షేప్లో ఉంటుంది కూటకం. సో కూటకము వచ్చేసి సుత్తె ఆకారంలో ఉంటుంది, దాగలు వచ్చేసి పట్టెడ ఆకారంలో ఉంటుంది, కర్ణాంతరాస్తి వచ్చేసి అంకవన్య ఆకారంలో ఉంటుంది. అంతర్చెవిలో 2 రకాల గహనాలు ఉంటాయి, లాబ్రిన్స్. 2 టైప్ ఆఫ్ లాబ్రిన్స్ ఉంటాయి. ఒకటి బోనీ లాబ్రింత్, రెండోది మెంబ్రైనస్ లాబ్రింత్. బోనీ లాబ్రింత్, మెంబ్రైనస్ లాబ్రింత్. సో చెవిని ఎక్కడ గమనిస్తాం మనము? తలకు ఇరువైపులా గమనిస్తాం అన్నమాట చెవిని. సో తలకు ఇరువైపులా మనము చెవిని గమనిస్తాం. బోనీ లాబ్రింత్ అంటే ఇక్కడ ఒక బోన్ ఉంటుంది మనకు, తలకు ఇరువైపులా ఇక్కడ ఒక బోన్ ఉంటుంది. ఆ బోన్ టెంపరల్ బోన్ అంటాం. ఈ బోన్ ఏమంటామంటే టెంపరల్ బోన్లో మధ్య చెవి, అంతర్చెవి నిర్మాణాలు అనేవి ఉంటాయి. సో మధ్య చెవి మరియు అంతర్చెవి నిర్మాణాలు పుర్రెలోని టెంపరల్ బోన్, టెంపరల్ ఎముకలో అమరి ఉంటాయి. సో టెంపరల్ ఎముక యొక్క క్యావిటీలో మధ్య చెవి మరియు అంతర్చెవిలు అమరి ఉంటాయి. అంతర్చెవిలో 2 లాబ్రింత్ ఉంటాయి, బోనీ లాబ్రింత్, మెంబ్రైనస్ లాబ్రింత్. అంటే అస్థి గహనం, దీన్ని త్వచా గహనం అంటాం. అస్థి గహనం, త్వచా గహనం. ఈ అస్థి గహనం అనున్నది త్వచా గహనాన్ని ఆవరించి ఉంటుంది. సో త్వచా గహనం చుట్టూతూ అస్థి గహనం ఉంటుంది అనమాట. ఈ మెంబ్రైనస్ లాబ్రింత్లో, త్వచా గహనంలో మళ్ళీ 3 భాగాలు ఉంటాయి. ఒకటి పేటిక, 2 కర్ణావర్తనం, 3 అర్ధవర్తుల కుల్లెలు. దీన్ని సెమీ సర్కులర్ కెనాల్స్, కాక్లియా, దీన్ని వెస్టిబుల్ అంటాం. పేటిక, కర్ణావర్తనం, అర్ధవర్తుల కుల్లెలు అనే 3 నిర్మాణాలు అనేవి మెంబ్రైనస్ లాబ్రింత్లో ఉంటాయి. పేటిక యొక్క ముందు భాగాన్ని సెక్యులస్ అంటాం. పేటిక యొక్క ముందు భాగాన్ని ఏమంటాం? సెక్యులస్ అని. చివరి భాగాన్ని యూట్రికులస్ అంటాం. పేటిక యొక్క ముందు భాగాన్ని సెక్యులస్ అని, చివరి భాగాన్ని యూట్రికులస్ అని పిలుస్తాము. ఇవన్నీ త్వచా గహనం లోపల ఉండే నిర్మాణాలు. ఈ త్వచా గహనం అనున్నది ద్రవం చేత నింపబడి ఉంటుందన్నమాట. ఆ ద్రవాన్ని ఏమంటామంటే అంతరలసిక ద్రవం. అంతరలసిక ద్రవం. సో త్వచా గహనం అనున్నది అంతరలసిక ద్రవం చేత నింపబడి ఉంటుంది. అస్థి గహనం అనున్నది పరిలసిక ద్రవం చేత నింపబడి ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో పెరిలింప్ అంటాం. దీన్ని ఇంగ్లీష్లో ఎండోలింఫ్ అంటాం. సో ఎండోలింఫ్ మరియు పెరిలింప్.
సో బోనీ ల్యాబ్రింత్ అనున్నది పరిలసిక ద్రవం చేత, మెంబ్రేనస్ ల్యాబ్రింత్ అనున్నది ఎండోలింఫ్ అంటే అంతర్లసిక ద్రవం చేత నింపబడి ఉంటుంది. సో ఇవి చెవిలోని 3 ముఖ్యమైన భాగాలు: బాహ్య చెవి, మధ్య చెవి, అంతర్చెవి. ఈ 2 భాగాలు ఎక్కడుంటాయి? టెంపరల్ ఎముకలో అమరి ఉంటాయి. బాహ్య చెవి అనేది మనకు బయటికి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది మృదులాస్థి నిర్మితం, మృదులాస్థి చేత ఏర్పడి ఉంటుంది. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఓవరాల్ వ్యూ, మనం చదివే ఈ లెసన్లో టోటల్ ఓవరాల్ వ్యూ అన్నమాట. దీని గురించి ఒక్కొక్క దాని గురించి మనం మళ్ళీ చదువుకుంటాం. ఓకే, ఫస్ట్ వన్ బాహ్య చెవి. సో ఇది బాహ్య చెవి. తలకు ఇరువైపులా మనకు మృదులాస్థి నిర్మితమైన బాహ్య చెవిని మనము గమనిస్తాం అనమాట. ఈ బాహ్య చెవిని ఏమంటారంటే చెవి డొప్ప అంటాం. దీన్ని ఏమంటాం? చెవి డొప్ప, చెవి డొప్ప. ఈ బాహ్య చెవి అనేది దేంతో కనెక్ట్ అయి ఉంటుంది? ఒక నాళం వంటి నిర్మాణం ఇక్కడ గమనిస్తున్నాం. ఈ నాళం వంటి నిర్మాణాన్నే బాహ్య శ్రవణ కుహరం అంటాం. బాహ్య శ్రవణ కుహరం. దీన్ని చెవి డొప్పనే పిన్నా అంటాం. దీన్ని ఎక్స్టర్నల్ ఆడిటరీ మీటర్స్ అంటాం. సో ఎక్స్టర్నల్ ఆడిటరీ మీటర్స్కు కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో చెవి డొప్ప అనేది ఎక్స్టర్నల్ ఆడిటరీ మీటర్స్కు కనెక్ట్ అయి ఉంటుంది. ఈ బాహ్య శ్రవణ కుహరం దేనితో అంతమవుతుందంటే అతి సున్నితమైన పొరను కలిగిన పొర అనమాట. ఇది కర్ణబేరితో అంతమవుతుంది. సో కర్ణబేరి టింపానం ఆర్ ఇయర్ డ్రమ్, టింపానం ఆర్ ఇయర్ డ్రమ్ చేత ఎండ్ అవుతుంది అనమాట. టింపానము 3 రకాలైన కణాల చేత ఏర్పడి ఉంటుంది అనమాట. టింపానం ఎన్ని రకాల కణాల చేత ఏర్పడుతుంది? 3 రకాలైన కణాలు. ఒకటి శ్లేష్మ స్తరం, సంయోజక కణజాలం, 3 చర్మం. టింపానం దేని నిర్మితం? చర్మం, సంయోజక కణజాలం కనెక్టివ్ టిష్యూ, మ్యూకస్ మెంబ్రెయిన్ శ్లేష్మస్తరం అండ్ స్కిన్. ఈ 3 రకాలైన కణాల చేత కర్ణబేరి అనేది ఏర్పడుతుంది. సో చర్మాన్ని స్కిన్ అంటాం, దీన్ని కనెక్టివ్ టిష్యూ అంటాం, దీన్ని మ్యూకస్ మెంబ్రెయిన్. ఈ 3 రకాలైన కణాల చేత కర్ణబేరి అనేది ఏర్పడుతుంది. ఇది అతి సున్నితమైన పొర. చెవి డొప్ప ఏం చేస్తుంది? శబ్ద తరంగాలను చెవిలోనికి పంపించడానికి తోడ్పడుతుంది అనమాట. శబ్ద తరంగాలను చెవిలోనికి పంపించడంలో తోడ్పడేది చెవి డొప్ప అనమాట. బాహ్య శ్రవణ కుహరంలో యొక్క కణాలలో మనకు గ్రంథులు అనేటివి గమనిస్తాం అనమాట. సెబేసియస్ గ్రంథులు మరియు తైల గ్రంథులను మనము గమనిస్తాము. వీటితో పాటు హెయిర్ ఫాలికల్స్ను కూడా మనము గమనిస్తాం అనమాట. హెయిర్ మరియు సెబేసియస్ తైల గ్రంథులు. ఈ సెబేసియస్ గ్రంథుల నుంచి సెబమ్ రిలీజ్ అవుతుంది. ఈ సెబమ్ మరియు హెయిర్ ఫాలికల్స్ అనేవి చెవిలోనికి వెళ్ళిన డస్ట్ పార్టికల్స్ను ప్రివెంట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో చెవి లోపలికి వెళ్ళే డస్ట్ దుమ్ము ధూళి కణాలు ఈ సెబమ్కు అతుక్కొని ఉంటాయి, అంటే లోపలికి వెళ్లకుండా ప్రివెంట్ చేస్తుంటాయి.
ప్రకంపనాలను సృష్టించేది కర్ణబేరి. శబ్ద తరంగాల్లోనికి వెళ్ళిన తర్వాత అది టింపానంను తాకుతాయి అన్నమాట. టింపానంలో ప్రకంపనాలను సృష్టిస్తుంది. ఈ ప్రకంపనాలు ఎక్కడికి వెళ్తాయి? దీనికి కనెక్ట్ అయి ఉండే భాగం వచ్చేసి మధ్య చెవి. మధ్య చెవిలో 3 రకాలైన ఎముకలు ఉంటాయి. ఒకటి కూటకము, 2 దాగలి, 3 కర్ణాంతరాస్తి. కూటకము, దాగలి, కర్ణాంతరాస్తి అని 3 రకాలైన ఎముకలు అనేవి మధ్య చెవిలో ఉంటాయి. సో ఇది బాహ్య చెవి గురించి. సో కర్ణబేరి దేంతో కనెక్ట్ అయి ఉంటుంది? మధ్య చెవి చేత కనెక్ట్ అయి ఉంటుంది. ఈ మొత్తం ఖాళీ ఈ ప్రదేశాన్ని ఏమంటాం? టెంపరల్ బోన్. టెంపరల్ ఎముకలో యొక్క కావిటీలో ఉంటాయి మధ్య చెవి. మధ్య చెవి ఎముకల యొక్క గొలుసులు ఉంటాయి అన్నమాట. ఒకటి కూటకము, దాగలి, కర్ణాంతరాస్తి. కూటకము, దాగలి మరియు కర్ణాంతరాస్తి అనేవి మధ్య చెవి యొక్క నిర్మాణాలు. ఇవి మధ్య చెవి. కూటకం ఏ ఆకారంలో ఉంటుందని చెప్పినాం? సుత్య ఆకారంలో ఉంటుంది, హ్యామర్. దాగలి పట్టెడ, యాన్విల్. కర్ణాంతరాస్తి అంకవన్నె, స్టిరప్. ఈ యొక్క ఆకారాల్లో ఉండడం అనేది జరుగుతుంది. చెవి లోపలికి వచ్చిన శబ్ద తరంగాలను చెవి లోపలికి వచ్చిన ప్రకంపనాలను అధికం చేయడంలో తోడ్పడుతుందన్నమాట. ఈ 3 రకాలైన ఎముకలు చెవి లోపలికి వచ్చిన శబ్ద ప్రకంపనాలను అధికం చేయడంలో తోడ్పడుతుంది. అంటే యాంప్లిఫికేషన్ ఆఫ్ సౌండ్స్లో ఉపయోగపడుతుంది అనమాట. ఏంటంటే కూటకము, దాగలి, కర్ణాంతరాస్తి అనేవి సౌండ్ యొక్క ప్రకంపనాలను పెంచడంలో తోడ్పడతాయి. ఇవన్నీ ఎముకల గొలుసులు అనమాట. కూటకము, దాగలి, కర్ణాంతరాస్తి. సో కర్ణబేరి అనేది దేనికి కనెక్ట్ అయి ఉంటుంది? కూటకానికి కనెక్ట్ అయి ఉంటుంది. కూటకము దాగలి కనెక్ట్ అయి ఉంటుంది. దాగలి కర్ణాంతరాస్తికి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ మధ్య చెవి అనున్నది లోపల చెవిలోకి అండాకార కిటికీ ద్వారా తెరుచుకుంటుంది. ఇది అండాకార కిటికీ. ఏ కిటికీ ద్వారా తెరుచుకుంటుంది? అండాకార కిటికీ ద్వారా మధ్య చెవి అనున్నది లోపలి చెవిలోకి తెరుచుకుంటుంది. సో ఎప్పుడైతే సౌండ్స్ వచ్చినాయో సౌండ్స్ను ప్రకంపనాలను ఇంక్రీజ్ చేసినప్పుడు ఈ కర్ణబేరికి ఇరువైపులా పీడనం అనేది ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి. పీడనం సమానంగా ఉండాలి. ఎందుకంటే ఇలా బీట్ చేసినప్పుడు అవతల పీడనం ఎక్కువగా ఉంటే కర్ణబేరి బీట్ చేయలేదన్నమాట. కాబట్టి పీడనాన్ని సమతులంగా ఉంచడానికి ఈ మధ్య చెవి నుంచి ఒక ట్యూబ్ బయలుదేరుతుందన్నమాట. ఈ ట్యూబ్ దేంతో కనెక్ట్ అయి ఉంటుందంటే ఫారెనెక్స్తో కనెక్ట్ అవుతుంది. గ్రసనితో కనెక్ట్ అయి ఉంటుంది. ఒక నాళం అనున్నది మధ్య చెవిని గ్రసనిని కలుపుతూ ఉంటుంది. ఈ నాళాన్ని ఏమంటామంటే యూస్టాచియన్ నాళం. మధ్య చెవిని గ్రసనితో కలిపే నిర్మాణాన్ని లేదా నాళాన్ని ఏమంటాం? యూస్టాచియన్ నాళం అంటాం. ఈ నాళం యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే చెవిలో కర్ణబేరికి లోపల మరియు వెలుపల పీడనం యొక్క సమతా స్థితిలో తోడ్పడుతుంది. పీడన సమతుల్యకు తోడ్పడేదే యూస్టాచియన్ నాళం అన్నమాట. మధ్య చెవిలో పీడనం యొక్క సమతుల్యతను తోడ్పడేదేంటి? యూస్టాచియన్ నాళం. కర్ణబేరి ఎన్ని పొరల చేత ఏర్పడుతుంది? 3 రకాలైన పొరలు. చర్మము, సంయోజక కణజాలం, శ్లేష్మ స్తరం చేత ఏర్పడి ఉంటుంది. మధ్య చెవిలోని ఎముకల గొలుసులు వరుసగా కూటకము, దాగలి, కర్ణాంతరాస్తి. మధ్య చెవి లోపల చెవిలోనికి ఏ కిటికీ ద్వారా తెరుచుకుంటుంది? అండాకార కిటికీ ద్వారా తెరుచుకుంటుంది. సో నెక్స్ట్ లోపల చెవి.
ఇక్కడ స్పేస్ సరిపోదు, డిలీట్ చేస్తున్నాను. సో ఇది లోపల చెవి. దీని చుట్టూ ఏముంటుంది, ఇక్కడ టెంపరల్ బోన్ అనేది ఉంటుందన్నమాట. ఇది టెంపరల్ బోన్. ఇది అస్థి గహనం. ఈ లోపలి భాగం త్వచా గహనం. అస్థి గహనం, త్వచా గహనం. ఈ మొత్తం భాగాన్ని అస్థి గహనం అంటాం. ఈ మొత్తం పాట అస్థి గహనం. ఇది త్వచా గహనం. సో త్వచా గహనాన్ని ఆవరించి ఏముంటుంది, అస్థి గహనం అనేది ఉంటుంది. ఇది వచ్చేసి కర్ణావర్తనం. ఇవి అర్ధవర్తుల కుల్యలు. ఇది సెక్యులస్ యూట్రికులస్. రెండింటినీ కలిపి పేటిక అంటాం. సో ఇవి అంతర్చెవిలోని నిర్మాణాలు. పేటిక, అర్ధవర్తుల కుల్యలు, కర్ణావర్తనం. యాక్చువల్లీ వినడంలో చెవి యొక్క ప్రధాన విధి వినడం. వినడంలో ప్రధాన పాత్ర వహించేది కర్ణావర్తనం. సో వినడంలో ప్రధాన పాత్ర వహించేది కర్ణావర్తనం. ఈ కర్ణావర్తనం అన్నది సర్పిలాకార నిర్మాణం. ఏ ఆకారంలో ఉంది ఇది? సర్పిలాకార నిర్మాణం. ఇది దేనికి కనెక్ట్ అయి ఉంటుందంటే మధ్య చెవి యొక్క అంకవన్నెకు కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. మధ్య చెవి యొక్క అంకవన్నెకు కనెక్ట్ అయి ఉంటుంది. ఏ కిటికీ ద్వారా? అండాకార. ఆల్రెడీ చెప్పుకున్నాం ఇక్కడ. అండాకార కిటికీ ద్వారా లోపలి చెవిలోకి తెరుచుకుంటుంది. ఇది మధ్య చెవి యొక్క అంకవన్నెకు కనెక్ట్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ పేటిక. పేటికలో ముందు భాగాన్ని సెక్యులస్ అని, వెనకల భాగాన్ని యూట్రికులస్ అని అంటాము. ఈ లోపలుండే ద్రవం ఏంటి? ఇది త్వచా గహనం. త్వచా గహనంలో లోపలుండే ద్రవాన్ని అంతరలసిక ద్రవం అంటారు. అంతరలసిక ద్రవం. వెలుపలి వైపున అస్థి గహనంలో ఉండే ద్రవాన్ని ఏమంటాం? పరిలసిక ద్రవం. సో అంతర్లసిక ద్రవం చేత ఇవన్నీ నింపబడి ఉంటాయి అన్నమాట. ఇక్కడ పేటికలో సెక్యులస్ మరియు యూట్రికులస్ ఈ రెండింటినీ కలిపి ఒటోలిత్ అవయవం అని అంటారనమాట.
సో పేటికలో సెక్యులస్ మరియు ఇట్రికులస్ను కలిపి ఒటోలిత్ అవయవం అని అంటారు. అర్ధవర్తుల కుల్లెలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3 ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చేసి ఒకదానికొకటి లంబంగా ఉంటాయి అన్నమాట. ఒకటి ఇక్కడ నుంచి ఇలా ఉంటే రెండోది ఇలా ఉంటుంది, మూడోది అడ్డంగా ఉంటుంది అంట. ఒకదానికొకటి 90 డిగ్రీస్లో ఉంటాయి. ఎలా ఉంటాయి? 90 డిగ్రీస్, ఒకదానికొకటి 90 డిగ్రీల కోణంలో అర్ధవర్తుల కుల్లెలు అనేవి ఉంటాయి. ఒకటి ముందు నుంచి వెనికి, రెండు ఇలా. సో 90 డిగ్రీస్ కోణంలో ఒకటి చుట్టూతూ, ఒక్కొక్క దానికొకటి 90 డిగ్రీస్ కోణంలో అమరి ఉంటాయి. అర్ధవర్తుల కుల్లెలు ఒకదానితో ఒకటి లంబంగా ఉండి 90 డిగ్రీల కోణంలో అమరి ఉంటాయి. ఈ అర్ధవర్తుల కుల్లెలు మరియు పేటిక కలిసి శరీర సమతా స్థితిని కాపాడతాయి. అంటే బాడీ పోస్చర్, బాడీ ఈక్విలిబ్రియం, శరీర స్థితిని, శరీర సమతుల్యతకు సహాయపడుతూ శరీర సమతా స్థితికి తోడ్పడేటే అర్ధవర్తుల కుల్లెలు మరియు పేటిక. అర్ధవర్తుల కుల్లెలు పేటికతో కలిసి, ఈ అర్ధవర్తు కుల్లెలు పేటికతో కలిసి ఏం ఏర్పరుస్తాయంటే పేటికా పరికరాన్ని ఏర్పరుస్తాయి. పేటికా పరికరంలో ఏమేమి ఉంటాయి అంటే వెస్టిబులార్ ఆపరేటర్స్ అంటాం. పేటికా పరికరాన్ని వెస్టిబులార్ ఆపరేటర్స్ అంటాం. పేటికా పరికరం ఎలా ఏర్పడుతుంది? అర్ధవర్తుల కుల్లెలు అనేవి పేటికతో కలియడం వలన ఏర్పడే పరికరాన్ని పేటికా పరికరం అంటాం. ఈ పేటికా పరికరం శరీర సమతా స్థితికి తోడ్పడుతుంది. అంటే శరీర సమతా స్థితిలో తోడ్పడేటేంటి? అర్ధవర్తుల కుల్లెలు మరియు పేటిక. ఈ బాడీ ఈక్విలిబ్రియం అనేది 2 రకాలు అన్నమాట. బాడీ ఈక్విలిబ్రియం ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి స్టాటిక్ ఈక్విలిబ్రియం, 2 డైనమిక్ ఈక్విలిబ్రియం. అంటే గతిశీల సమతాస్థితి, స్థిర సమతాస్థితి. స్టాటిక్ మరియు డైనమిక్ ఈక్విలిబ్రియం అంటే వస్తువు కదులుతున్నప్పుడు దాని సమతాస్థితికి తోడ్పడేదే గతిశీల సమతాస్థితి అంటాం. వస్తువు స్థిరంగా ఉన్నప్పుడు దాని సమతాస్థితికి తోడ్పడేదే స్థిర సమతాస్థితి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అర్ధవర్తుల కుల్లెలు ఏం చేస్తాయంటే గతిశీల సమతాస్థితికి తోడ్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇలా మూవ్ అవుతూ ఉన్నాడు అనుకోండి. అర్ధవర్తుల కుల్లెలు ఎలా ఉన్నాయి? ఒకదానికొకటి లంబంగా ఉంటాయి. ఒకటి ఇక్కడి నుంచి ఇక్కడికి, రెండోది ఇక్కడి నుంచి ఇక్కడికి, మూడోది చుట్టూతూ ఉంటుంది అనమాట. ఒక వ్యక్తి ఇలా కదులుతూ ఉంటే ఈ వైపు ఉండే అర్ధవర్తుల కుల్లెల నుంచి సమాచారాన్ని సేకరిస్తుంది. లేదా ఇలా కదులుతూ ఉంటే ఇక్కడ నుంచి ఇట్ట సమాచారాన్ని గ్రహిస్తూ ఉంటాయి. చుట్టూ కదులుతుంటే మెడ చుట్టూ తిప్పుతాం కదా, అలా అన్నప్పుడు ఈ అర్ధవర్తుల కుల్లెల నుంచి సమాచారాన్ని సేకరించి శరీర సమతాస్థితికి తోడ్పడితే దాన్ని గతిశీల సమతాస్థితి అంటాం. ఒక వస్తువు నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు ఆ వస్తువు యొక్క సమతాస్థితికి తోడ్పడితే దాన్ని స్టాటిక్ ఈక్విలిబ్రియం అంటాం. సో స్టాటిక్ ఈక్విలిబ్రియంకు తోడ్పడేది పేటికా పరికరం లేదా పేటిక. డైనమిక్ వచ్చేసి అర్ధవర్తుల కుల్లెలు. సో గతిశీల సమతాస్థితికి తోడ్పడేవి అర్ధవర్తుల కుల్లెలు. స్థిర సమతాస్థితికి తోడ్పడేది పేటిక. కదులుతున్న వస్తువుల యొక్క సమతాస్థితిని నెలకొల్పేది అర్ధవర్తుల కుల్లెలు. స్థిర వస్తువుల యొక్క సమతాస్థితిని నెలకొల్పేది పేటిక అన్నమాట. పేటిక మరియు అర్ధవర్తుల కుల్లెలు కలిపి పేటికా పరికరం అంటాం. ఈ పేటికా పరికరం యొక్క ప్రధాన ఉద్దేశం శరీరం యొక్క సమతాస్థితిని నెలకొల్పడం. సో అదొకసారి చూసుకోండి. నెక్స్ట్ కర్ణావర్తనం. దీనికి వెళ్ళే ముందు పేటికా పరికరం నుంచి నాడులు అనేవి వస్తాయి. దానినే పేటికా నాడి అంటాం. అది ఎలా వస్తుందో చూద్దాం. పేటికను గనక గమనిస్తే
పేటికలో రెండు రకాలు ఉంటాయి, సెక్యులస్ మరియు యూట్రికులస్. ఈ రెండింటినీ కలిపి ఏమంటాం? ఓటోలిత్ అవయవం అంటాం. సో ఇది ఓటోలిత్ అవయవం పేటికలో. ఈ ఓటోలిత్ అవయంలో గట్టు వంటి నిర్మాణం అనేది ఉంటుందన్నమాట. ఓటోలిత్ అవయంలో గట్టు వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఈ గట్టు వంటి నిర్మాణాన్నే మ్యాక్యులా అంటాం. గట్టు వంటి నిర్మాణాన్ని ఏమంటాం? మ్యాక్యులా అంటాం. ఈ మ్యాక్యులాలో స్టీరియోసీలియాలను కలిగి ఉంటుంది. స్టీరియోసీలియా శేలికలను, స్టీరియోశేలికలను కలిగి ఉంటుందన్నమాట. ఈ మ్యాక్యులాను ఎన్క్లోజ్ చేస్తూ ఒక త్వచం అనేది ఉంటుంది. ఈ త్వచంలో జెల్లీ వంటి పదార్థాన్ని కలిగి ఉంటుంది. దీన్నే ఓటోలిత్ త్వచం అంటాం. సో లిటోలిత్ త్వచం అని అంటాము. మ్యాక్యులా మీద ఏమున్నాయి? స్టీరియోసీలియాలు కలిగి ఉంటే శైలికలను కలిగి ఉంటుంది. వీటిని ఆవరిస్తూ జెల్లీ వంటి పదార్థం ఉంటుంది. దీనిలో ఉండే పదార్థం ఏంటంటే కాల్షియం కార్బొనేట్. కాల్షియం కార్బొనేట్ అనే పదార్థము ఈ జెల్లీ వంటి పదార్థంలో ఉంటుందన్నమాట. ఎప్పుడైతే సమాచారాన్ని సేకరిస్తుందో ఈ ఓటోలిత్ అవయవంలోని శైలికలు కదలికలు చేయడం వలన ఈ పీఠ భాగంలో ఉండే నాడులు సమాచారాన్ని సేకరిస్తాయి. ఈ నాడినే పేటికా నాడి అంటాము. ఏ నాడి అంటాం? దీన్ని పేటికా నాడి. అంటే మ్యాక్యులాలో ప్రకంపనలను సృష్టించడం వలన పేటికా నాడి సమాచారాన్ని గ్రహిస్తుంది. అదేవిధంగా ఈ అర్ధవర్తుల కుల్యలు, ఒక అర్ధవర్తుల కుల్యను కనుక గమనిస్తే ఈ అర్ధవర్తుల కుల్యలో ఉబ్బెత్తుగా ఉండే భాగాన్ని యాంప్యులా అంటాం. అర్ధవర్తుల కుల్యలో ఉండే ఉబ్బెత్తు వంటి భాగాన్ని యాంప్యులా అంటాం. దీనిలోని గట్టును యాంపిల్లారిస్ అంటాం. యాంపిల్లారిస్. దీని మీద స్టీరియోసీలియాలు ఉంటాయి. ఏదైనా సమాచారాన్ని గ్రహించినప్పుడు ఈ స్టీరియోసీలియాలలో చలనాన్ని గమనించి ఇక్కడ నుంచి నాడి అనేది బయలుదేరుతుందన్నమాట. అర్ధవర్తుల కుల్యల నాడి బయలుదేరి పేటికతో కలుస్తుంది, పేటికా నాడితో కలుస్తుంది. సో పేటికా నాడిలో ఏమేమి ఉంటాయి? అర్ధవర్తుల కుల్య నాడులు ఉంటాయి, పేటికా నాడి అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఓటోలిత్ అవయవం మరియు క్రిస్టా ఆంపిల్లారిస్లోని శైలికల యొక్క కదలికల వలన సమాచారము నాడుల్లోనికి బదిలీ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, కర్ణావర్తనం. అసలు వినడంలో ప్రధాన పాత్ర వహించేది కర్ణావర్తనం. ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది పేటికా పరికరం అంటే ఏంటి? పేటికా పరికరం అంటే ఏంటి? అర్ధవర్తుల కుల్యలు మరియు పేటిక కలిసి పేటికా పరికరం ఏర్పడుతుంది. పేటికా నాడి ఎక్కడి నుంచి వచ్చింది? అర్ధవర్తుల కుల్యల నుంచి వచ్చే నాడులు మరియు ఓటోలిత్ పరికరం నుంచి వచ్చే నాడుల కలయిక వలన పేటికా నాడి అనేది ఏర్పడుతుంది. వీటి యొక్క ప్రధాన విధి వచ్చేసి శరీర సమతా స్థితిని ప్రోత్సహించడం. నెక్స్ట్ కర్ణావర్తనం. కర్ణావర్తనం యొక్క అడ్డుకోతలో మూడు లేయర్స్ ఉంటాయి. ఇది కర్ణావర్తనం. దాని అడ్డుకోతను తీసుకున్నాం. ఇక్కడ పై భాగాన్ని స్కాలా వెస్టిబులై అంటాం. స్కాలా వెస్టిబులై. ఈ మధ్య భాగాన్ని కొద్దిగా పెద్దది వేసుకుందాం. ఇది పై భాగాన్ని స్కాలా వెస్టిబులై, మధ్య భాగాన్ని స్కాలా మీడియా,
లాస్ట్ భాగాన్ని స్కాలా టింపానం అని అంటారనమాట. పై భాగంలో ఉండే త్వచాన్ని, ఈ త్వచాన్ని ఏమంటామంటే రెసినెన్స్ త్వచం. కింది భాగంలో ఉండే త్వచాన్ని బేసిల్లార్ త్వచం. సో కింది భాగంలో ఉండే త్వచాన్ని బేసిల్లార్ త్వచం అని, పై భాగంలో ఉండే త్వచాన్ని రెసినెన్స్ త్వచం అని అంటారనమాట. ఈ స్కాలా వెస్టిబులై మరియు స్కాలా టింపానం అనున్నది, సో స్కాలా వెస్టిబులై, స్కాలా టింపానం ద్రవాల చేత నింపబడి ఉంటాయి అన్నమాట. ఈ ద్రవాన్ని ఏమంటామంటే పరిలసిక ద్రవం అంటారు. పరిలసిక ద్రవం, ఇవి రెండు పరిలసిక ద్రవం చేత నింపబడి ఉంటాయి. స్కాలా మీడియా వచ్చేసి అంతర్లసిక ద్రవం చేత నింపబడి ఉంటుంది. అంతరలసిక ద్రవం చేత నింపబడి ఉంటుంది. ఈ మెంబ్రెయిన్ బ్యాసిలార్ మెంబ్రెయిన్ అన్నాం కదా, ఈ బ్యాసిలార్ మెంబ్రెయిన్ మీద ఒక అవయవం అనేది అమరి ఉంటుంది. ఈ అవయవాన్ని ఆర్గాన్ ఆఫ్ కార్టై అంటాం. బ్యాసిలార్ మెంబ్రెయిన్ మీద ఉండే అవయవాన్ని కార్టీ అవయవం అని అంటారు. ఇది కార్టీ అవయవం. సో బ్యాసిలార్ మెంబ్రెయిన్లోని అవయవాన్ని కార్టీ అవయవం అంటాం. వినడంలో ప్రధాన పాత్ర వహించే అవయవాన్నే కార్టీ అవయవం అంటాం. ఈ కార్టీ అవయవంలో శైలికలను కలిగి ఉంటాయి, మైక్రోవిల్లైని కలిగి ఉంటుంది అనమాట. కార్టీ అవయవంలో ఏముంటాయి, ఇక్కడ మైక్రోవిల్లైస్ ఉంటాయి. ఇట్లా ఈ మైక్రోవిల్లైలో ఏర్పడే కదలికల వల్ల నాడులు అనేటి బయలుదేరుతాయి. ఆ నాడిని ఏమంటామంటే కర్ణావర్తన నాడి. కర్ణావర్తన నాడి. సో కర్ణావర్తన నాడి, అక్కడ ఏ నాడి వచ్చింది, పేటికా నాడి. చూడండి ఇక్కడ పైన పేటికా నాడి గురించి చదువుకున్నాం. పేటికా నాడి, ఇక్కడ కాటి అవయవం నుంచి కర్ణావర్తన నాడి బయలుదేరింది. ఈ రెండిటిని కలిపి శ్రవణ నాడి అంటారు. ఆడిటరీ నర్వ్. ఇది కాక్లియా నర్వ్, వెస్టిబులార్ నర్వ్. వెస్టిబులార్ నర్వ్, కాక్లియా నర్వ్ను కలిపి ఏమంటారంటే ఆడిటరీ నర్వ్ అంటాం. ఇది శ్రవణ నాడి అనేది చెవి నుంచి సమాచారాన్ని ఎక్కడికి తీసుకెళ్తుంది, బ్రెయిన్లోకి తీసుకెళ్తుంది. ఓకే, స్కాలా వెస్టిబులై, స్కాలా టింపానం, స్కాలా మీడియా. ఈ స్కాలా వెస్టిబులై లోకి అండాకార కిటికీ ద్వారా మధ్య చెవి యొక్క అంకవన్నె తెరుచుకుంటుంది. ఆల్రెడీ చెప్పుకున్నాం, అండాకార కిటికీ ద్వారా తెరుచుకుంటుంది. ఇప్పుడు టింపానం నుంచి ఇక్కడ టింపానం, కూటకము, దాగలి, కర్ణాంతరాస్తి. ఇది కర్ణాంతరాస్తి. దీనికి ఏ ఆకారంలో ఉంటుంది, అంకవన్నె ఆకారంలో ఉంటుంది. ఇది టింపానం అంటే కర్ణబేరి. కర్ణబేరి శబ్దాన్ని ప్రకంపించినప్పుడు మధ్య చెవిలోని ఎముకలు కూడా ప్రకంపిస్తాయి. దీనివల్ల అంకవన్నె ఏం చేస్తుంది, స్కాలా వెస్టిబులైలోని పరిలసిక ద్రవంలోకి చలనాన్ని చొప్పిస్తుంది అనమాట. ఈ చలనం వల్ల ఈ మొత్తము ద్రవంలో చలనాలు సృష్టించడం జరుగుతుంది. ఈ చలనాల వల్ల ఏమవుతుంది, సూక్ష్మ చూషకాలలో కదలికలు ఏర్పడి ఆ కదలికల నుంచి కర్ణావర్తన నాడి సమాచారాన్ని గ్రహిస్తుంది. అక్కడ పేటికలో కూడా నాడులు సమాచారాన్ని గ్రహిస్తాయి. ఈ రెండు కలిపి శ్రవణ నాడిగా ఏర్పడి మెదడుకు సమాచారాన్ని తీసుకోవాలి. అసలు వినడంలో ప్రధాన పాత్ర వహించేది కర్ణావర్తనం. కర్ణావర్తనంలో ఏ అవయవం, కాటి అవయవం. సో కాటి అవయవం అనేది వినడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. స్కాలా వెస్టిబులై, స్కాలా మీడియా, స్కాలా టింపానంలో ఉండే ద్రవాన్ని పరిలసిక ద్రవం అని, స్కాలా మీడియాలో ఉండే ద్రవాన్ని అంతర్లసిక ద్రవం అంటాం. ఈ కర్ణావర్తనం వినడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. కర్ణావర్తనంలో ఉండే ప్రత్యేకమైన అవయవాన్ని ఏమంటాం, కాటి అవయవం అంటాం. ఈ కాటి అవయవంలోని సూక్ష్మ చూషకాల నుంచి ఏర్పడే నాడులను ఏమంటాం, కర్ణావర్తన నాడులు అంటాం. కర్ణావర్తన నాడులు మరియు పేటికా పరికరం నుంచి వచ్చే నాడి, పేటికా నాడి కలిసి శ్రవణ నాడి ఏర్పడుతుంది. ఈ శ్రవణ నాడి శబ్ద తరంగాలను మెదడుకు చేరవేస్తుంది అనమాట. ఈ మెదడు వాటిని విశ్లేషించి
ప్రతిస్పందనలను ఉత్పత్తి చేస్తుంది. సో ఈ విధంగా వినడం అనేది చెవి ద్వారా మనకు జరుగుతుంది. సో చెవిలో ప్రధానమైన వ్యాధులు వచ్చేసి చెవికి చీము పట్టడం, చెవి ఇన్ఫెక్షన్ వంటివి జరుగుతాయి. వీటికి డాక్టర్ను సంప్రదించి మనము చెవి డ్రాప్స్ను కానీ లేదా ఆపరేషన్స్ను కానీ చేయించుకోవాల్సి ఉంటుంది. చెవిలో ఎటువంటి పసర్లు కానీ లేదా కాంచిన నూనెలు కానీ వేయకూడదు. చెవిని శుభ్రం చేసుకోవడానికి ఇయర్ డ్రాప్స్ను మాత్రమే వాడాలి. సో ఇది చెవిలో మనము చూసే జాగ్రత్తలు. సో ఇది చెవి యొక్క నిర్మాణం.